హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఆల్రెడీ మనకి జనవరి 20న గ్రాండ్ టెస్ట్ 1 అనేది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనం ఆల్రెడీ పెట్టడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క ఎక్స్ప్లెనేషను మన యొక్క గ్రూప్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలానే చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్సే కాకుండా ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చాలామంది మెసేజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా మీ అందరికీ మీరు వరి అవ్వాల్సిన పని లేదు. జనరల్ స్టడీస్ అంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అలానే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా మీ అందరూ సక్సెస్ అవుతారు. ఎవరైతే ఈ సంవత్సరం ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో మీరంతా 100% సక్సెస్ అవుతారు. ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే రిపీటెడ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. అలానే మన యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్గా ఫాలో కాండి. అప్ టు ఎగ్జామినేషన్ వరకు మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ యొక్క కంటెంట్ నుంచి మీకు బిట్స్ అయితే 100% అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఎస్ఎస్సి జీడీ గ్రాండ్ టెస్ట్ 1లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చారనేది ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ చెప్తూ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మన యొక్క కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ యొక్క ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. అలానే పక్కనే ఉన్నటువంటి లైక్ సింబల్ కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ. రైట్, కమింగ్ టు పాయింట్కి వచ్చినట్లయితే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్లు అనేవి గ్రాండ్ టెస్ట్ 1లో మనకు 20 క్వశ్చన్స్ అనేవి మన ప్యాటర్న్ ప్రకారం ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి చూద్దాం. ముందు క్లాస్లో ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ సార్ మీకు డిస్కస్ చేసి ఉన్నారు. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లార్జెస్ట్ ఫైలం ఆఫ్ యానిమల్ కింగ్డమ్. ఓకేనా, జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద ఫైలం ఏదని అడుగుతున్నాడు. ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది ప్యూర్ బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా, చాలా వరకు యాస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఎంతసేపు మ్యాథ్స్ మీద దృష్టి అనేది పెడతారు. జిఎస్ అనేది కొంచెం కంప్లీట్గా ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుందో గెస్ చేయలేము కాబట్టి చాలామంది జిఎస్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ మీరు చేసే పద్ధతి అయితే రాంగ్ అండి. ఎందుకంటే జిఎస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. పైగా స్కోర్ కూడా 20కి ఒక 12 వరకు మీరు ఈజీగా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ కంటెంట్ని అయితే పక్కాగా యూజ్ చేసుకోండి. మనం ఏం చేస్తాం సార్ అంటే ప్రతి ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. నాది గ్యారంటీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 50కి 50 టెస్టులు కూడా ప్రతి వీడియోని ఫాలో అయ్యి మీరు కంటెంట్ కానీ కరెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే 100కి 100% మీకు 20 క్వశ్చన్ నుంచి జిఎస్ తరపున అంటే జనరల్ అవేర్నెస్ తరపున 12 క్వశ్చన్స్ అయితే నా నుంచి గ్యారంటీ. 12 క్వశ్చన్స్ అంటే 24 మార్క్స్. రిమైనింగ్ అంతా నీ ఓన్ హార్డ్ వర్క్. నా నుంచి అయితే 100% నీకు 12 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. నేను 20కి 20 అని చెప్పట్లా, జస్ట్ 12 క్వశ్చన్స్ వరకు అంటే 24 మార్క్స్ వరకు మన ఛానల్ నుంచి నీకు తప్పకుండా కంటెంట్ అయితే అందుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు సార్ అంటే జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద ఫైలం ఏదని అడుగుతున్నాడు. జంతు సామ్రాజ్యంలో నార్మల్గా జువాలజీలో మనకి ఏమున్నాయి సార్ అంటే జువాలజీలో మనకి 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఏంటవి? వర్టిబ్రేట్స్ అంటాం, ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. వాటికి వెళ్ళే ముందు మనకి జంతు సామ్రాజ్యంలో అంటే జువాలజీ అంటే ఏంటి సార్ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ జువాలజీ అండి. స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ జువాలజీ. జంతువుల గురించి అధ్యయనం చేస్తే ఏమని పిలుస్తాం సార్ అంటే జువాలజీ అని పిలుస్తాం. ఓకేనా, ఈ జువాలజీలో మనకి వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్, అలానే వర్టిబ్రేట్స్లో కేటగిరీ ఏంటి, అలానే ఇన్వర్టిబ్రేట్స్లో కేటగిరీ ఏంటి, వాటిని బేస్ చేసుకొని మనకి వర్గీకరణ బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది అవ్వడం జరిగింది. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే క్రింది ఇచ్చిన వాటిలో జంతురాజ్యం యొక్క అతిపెద్ద ఫైలం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనిలిడా ఇచ్చాడు. అలానే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్థ్రోపోడా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కార్డేటా, అలానే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అకైనోడెర్మేటా ఇచ్చాడు అనమాట. అయితే మనకి జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏంటి సార్ అంటే మనకి అతిపెద్ద వర్గం ఏమొస్తుంది సార్ అంటే మనకి ఆర్థ్రోపోడా అనేది అతిపెద్ద వర్గం. ఏం చెప్తున్నాను ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ జువాలజీ అంటే ఏంటి సార్ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ జువాలజీ. మరి ఫాదర్ ఆఫ్ జువాలజీ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే అరిస్టాటిల్ని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ జువాలజీ ఈజ్ కాల్డ్ ఎవరండి? ఫాదర్ ఆఫ్ జువాలజీ అని ఎవరిని పిలుస్తారంటే అరిస్టాటిల్ని మనం పిలవడం అనేది జరుగుతుంది. అలానే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి యానిమల్స్లో 2 రకాలు ఉంటాయని చెప్తున్నాయి. యానిమల్స్లో ఏముంటాయి సార్? 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి యానిమల్స్లో సక్సేరకాలు ఉంటాయి, అక్సేరకాలు ఉంటాయి.
సకశేరుకాలు ఉంటాయి, అకశేరుకాలు ఉంటాయి. సకశేరుకాలనే మనం ఏమని పిలుస్తాం? వర్టిబ్రేట్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వర్టిబ్రేట్స్ అని పిలుస్తాం. అలానే అకశేరుకాలను ఏమని పిలుస్తాం సార్ అంటే ఇన్వర్టిబ్రేట్స్ అని పిలుస్తాం. ఇన్వర్టిబ్రేట్స్ అని పిలుస్తాం. ఓకేనా? అంటే వెన్నెముక అంటే బ్యాక్ బోన్ ఉంటే వాటిని ఏమని పిలుస్తాం? సకశేరుకాలు, లేదా ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? వర్టిబ్రేట్స్ అని పిలుస్తాం. అదే కానీ బ్యాక్ బోన్ లేకపోతే యానిమల్స్ వితౌట్ బ్యాక్ బోన్ ఆర్ డు నాట్ హ్యావ్ బ్యాక్ బోన్ ఆర్ కాల్డ్ ఇన్వర్టిబ్రేట్స్. యానిమల్స్ విత్ బ్యాక్ బోన్ ఆర్ కాల్డ్ సకశేరుకాల్ ఆర్ వెర్టిబ్రేట్స్ అని చదువుతుంటాం అనమాట. ఇందులో మనకి జనరల్గా వర్టిబ్రేట్స్ అంటే ఏమేమి వస్తాయి, అలానే ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఏమేమి వస్తాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే వర్టిబ్రేట్స్ కిందకి ఏమేమి వస్తాయి సార్ అంటే మనకి ఫిష్, ఓకేనా, ఫిష్, యాంఫిబైన్స్, రెప్టైల్స్ ఇలాంటివన్నీ కూడా దేని కిందకు వస్తాయి సార్ అంటే ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ వెర్టిబ్రేట్స్. అంటే బ్యాక్ బోన్ లేకపోయిన వాటిని, ఓకేనా, బ్యాక్ బోన్ ఉంటే వాటిని ఏమని పిలుస్తాం? వెర్టిబ్రేట్స్. బ్యాక్ బోన్ లేకపోతే వాటిని ఏమని పిలుస్తాం సార్ అంటే మనం ఇన్వర్టిబ్రేట్స్ అని చదువుతాము. ఓకేనా? ఇక్కడ వచ్చేవి ఏంటి సార్ అంటే మనకి ఫిష్, యాంఫిబియన్, అలానే రెప్టైల్స్, ఈ బర్డ్స్ ఇలాంటివన్నీ కూడా దేని కిందకు వస్తాయి సార్ అంటే మనకి వర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి. ఇన్వర్టిబ్రేట్స్లో మళ్ళీ మనకి ఎన్ని వర్గాలు ఉన్నాయి సార్ అంటే మనకి 9 వర్గాలు ఉంటాయి. ఓకేనా? మొత్తం ఎన్ని ఉంటాయి సార్ అంటే ఇన్వర్టిబ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఆర్ కేటగిరైడ్ ఇంటూ 9 పార్ట్స్. వన్ ఈజ్ పోరిఫెరా, అలానే ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంట్రేటా, అనిలేడా ఇలాంటివన్నీ కూడా దేని కిందకు వస్తాయి సార్ అంటే యానిమల్స్ కిందకి ఇన్వర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి. అందులో 2 ఆప్షన్లు అనేవి మనకి ఆ 9 వర్గాల్లో మరొక 2 ఏంటి సార్ అంటే ఒకటి అనిలేడా, మరొకటి వచ్చేసి ఆర్థ్రోపోడా. వీటి గురించి ఆప్షన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు కొంచెం బ్రీఫ్గా వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పని చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే యానిమల్స్ ఎన్ని రకాలు అంటున్నాను? యానిమల్స్ వచ్చేసి వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక ఉంటే వాటిని వర్టిబ్రేట్స్, తెలుగులో ఏమని పిలుస్తాం? సకశేరుకాలు అని పిలుస్తాం. ఇక్కడ ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఏంటి సార్ అంటే అకశేరుకాలు. అకశేరుకాలు. ఓకేనా? సకశేరుకాలు, అకశేరుకాలు. ఇక్కడ బ్యాక్ బోన్ ఉంటుందని చెప్తాను, ఇక్కడ వచ్చేసి బ్యాక్ బోన్ ఉండదు అని చెప్తాను. అంటే వెన్నెముక ఉంటే వాటిని సకశేరుకాలు, వెన్నెముక లేకపోతే వాటిని అకశేరుకాలు అని పిలుస్తాం. ఇక్కడ మనకి వెర్టిబ్రేట్స్ కిందకి ఏమేమి వస్తాయి సార్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫిష్ వస్తుంది, అలానే యాంఫిబియన్స్ వస్తాయి, అలానే రెప్టైల్స్ వస్తాయి, అలానే బర్డ్స్ వస్తాయి, మ్యామల్స్ వస్తాయి. అంటే చేపలు, ఉభయచర జీవులు, అలానే మనకి ఈ యొక్క రెప్టైల్స్, అలానే పక్షులు, మ్యామల్స్ అంటే క్షీరదాలు, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి సార్ అంటే వెర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి. మనకి ఫిష్ గురించి ఒకసారి చూసినట్లయితే చేపల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే ఇక్తియాలజీ అని పిలుస్తాం. స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈజ్ కాల్డ్ ఇక్తియాలజీ. అలానే చేపల పెంపకాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే ఫిషీ కల్చర్ అని పిలుస్తాం. ఓకేనా? అలానే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చేపల గురించి అధ్యయనం చేస్తే ఇక్తియాలజీ, చేపల పెంపకాన్ని వచ్చేసి ఫిసికల్చర్ అంటాము. అలానే మరి ఇక్కడ చేపలు, రొయ్యలు, పీతలు అన్నిటి పెంపకాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనం ఆక్వాకల్చర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్? ఆక్వాకల్చర్ అని పిలుస్తాము. ఓకేనా? ఆక్వాకల్చర్ అని పిలుస్తాం. చేపలు, రొయ్యలు చేపలు, రొయ్యలు, అలానే పీతలు అన్నిటి పెంపకాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనం ఆక్వాకల్చర్ అని పిలుస్తాం. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఫిష్కి సంబంధించి. నెక్స్ట్ యాంఫిబియన్స్ అంటే ఉభయచర జీవులు. అంటే ఏంటి సార్? నీటిలోను నేల మీద కలిపి పెరిగే వాటిని ఉభయచర జీవులు అంటాం. అలానే నెక్స్ట్ వచ్చేసి రెప్టైల్స్ అంటే పాకే వాటిని ఏమని పిలుస్తామంటే మనం రెప్టైల్స్ అని పిలుస్తాం, అంటే సరీసృపాలు. అలానే బర్డ్స్ అంటే మీకు తెలుసు, బర్డ్స్ అంటే రెగ్యులర్గా మీరు చూసేవి. ఓకేనా? స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఏమని పిలుస్తాం సార్ అంటే ఆర్నిథాలజీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఆర్నిథాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ. ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే సలీం ఆలీ. సలీం ఆలీని ఏమని పిలుస్తారంటే మనకి ఫాదర్ ఆఫ్, ఓకేనా, సలీం ఆలీని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ బర్డ్స్ అని పిలుస్తారు. అలానే మ్యామల్స్ అంటే మనకి క్షీరదాలు అని చెప్తుంటాం అనమాట. ఇది మనకి వెర్టిబ్రేట్స్ గురించి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 9 వర్గాలు అనేవి ఉన్నాయి, సబ్ గ్రూప్స్గా ఉన్నాయి అనమాట. ఇన్వర్టిబ్రేట్స్ని అగైన్ మనం 9 వర్గాలుగా విభజించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంట్రేటా, ప్లాటిహెల్మింథిస్, నెమటిహెల్మింథిస్, ఎనిలేడా, ఆర్థ్రోపోడా, అలానే మలస్కా, ఎకానోడెర్మేటా. ఇప్పుడు మన ఆప్షన్ ఏమో ఉన్నాయి సార్ అంటే ఎనిలేడా ఉంది, ఆర్థ్రోపోడా ఉంది, అలానే ఎకానోడెర్మేటా ఉందన్నమాట. ఎనిలేడా అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ వచ్చేసి బాడీ వచ్చేసి ఖండితాలుగా ఉంటే వాటిని అటువంటి జీవుల్ని ఏమని పిలుస్తామంటే అటువంటివన్నీ దేని కింద పెడతాం సార్ అంటే దేని కిందకు వస్తాయంటే ఎనిలేడా కిందకు వస్తాయి అనమాట. ఖండితాలుగా ఉండడం ఏంటి, వలయాలుగా ఉండడం ఏంటంటే సింపుల్గా ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే ఆర్గనిజమ్స్ ఫార్మ్డ్ విత్
సెగ్మెంట్స్ అని పిలుస్తాం. ఆర్గానిజమ్స్ ఫార్మ్డ్ విత్ సెగ్మెంట్స్ ఆర్ కాల్డ్ అనిలిడా గ్రూప్ యానిమల్స్గా చెప్తాం అనమాట. దీని కిందకు వచ్చేవి ఏంటి సార్ అంటే మనకి ప్రధానంగా అనిలిడా కిందకు వచ్చేవి ఏంటంటే సార్ అంటే ఎర్త్వామ్ అని పిలుస్తాం. ఏంటమ్మా? ఎర్త్వామ్ దేని కిందకు వస్తుంది అంటే ఎర్త్వామ్ వచ్చేసి దేని కిందకు వస్తుంది అంటే అనిలిడా కిందకు వస్తుంది. అనిలిడా. అలానే మరొక ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే జలగ. అంటే ఎర్త్వామ్ అంటే ఏంటి? వానపాము. ఏంటమ్మా? వానపాములు జలగలు దేని కిందకు వస్తాయి సార్ అంటే మనకి అనిలిడా కిందకు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జలగని ఏమని పిలుస్తాము? లీచ్ అని పిలుస్తాం. జలగని ఏమని పిలుస్తాము? లీచ్ అని పిలుస్తాం. ఈ యొక్క ఎర్త్వామ్ గురించి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్త్వామ్ అనేది చాలా చాలా రైతుకి బాగా ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు నేలని బొరియలు చేసుకుంటూ ఇదేం చేస్తుంది సార్ అంటే నేలని దున్నేటట్టుగా బొరియలు చేస్తుంది. తద్వారా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని అనేది మనకి భూమిలోకి చొప్పించడం అనేది జరుగుతుంది ఇది బొరియలు చేయడం వల్ల. ఎప్పుడైతే నత్రజని అనేది స్థిరీకరించబడిందో నేలలో అది సత్తుతో కూడుకుందిగా లేదా సారవంతంగా తయారవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రైతుకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి అలానే భూమిని చీల్చుకుంటూ బొరియలుగా చేస్తుంది. కాబట్టి దీన్నే ఎర్త్వామ్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనం ఎర్త్వామ్ని వచ్చేసి ఏమని పిలుస్తాం సార్ అంటే ఓకేనా, ఎర్త్వామ్ని ఏమని పిలుస్తాం సార్ అంటే నేచురల్ ట్రాక్టర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఎర్త్వామ్కి ఏమని పేరు సార్ అంటే నేచురల్ ట్రాక్టర్ అని పిలుస్తాం. నేచురల్ ట్రాక్టర్ అని పిలుస్తాం. అలానే ఇంకా దీన్ని రైతు నేస్తం అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాము? రైతు నేస్తం అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇది యూరియా వంటి పదార్థాలని నేలపై విసర్జించడం వల్ల అది భూమికి లేదా పంటకి చాలా అవసరం. కాబట్టి దీని ఉపయోగం వల్ల ఇటువంటి యూరియా వంటి పదార్థాలను విసర్జించడం వల్ల రైతుకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేల అనేది సారవంతం అవుతుంది. కాబట్టి దీన్ని 2 రకాల పేర్లతో పిలుస్తారు. అదే ఒకటి వచ్చేసి నేచురల్ ట్రాక్టర్, మరొకటి వచ్చేసి రైతు నేస్తం అనే పదాలతో దీన్ని పిలుస్తారు. మరి నెక్స్ట్ ఎర్త్వామ్ గురించి చూసినట్లయితే ఎర్త్వామ్స్ పెంపకాన్ని ఏమని పిలుస్తామంటే మనం వర్మీ కల్చర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వర్మీ కల్చర్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాం? వర్మీ కల్చర్ అని పిలుస్తాము. ఓకేనా? వర్మీ కల్చర్ అని పిలుస్తాము. మరి వీటి నుంచి వచ్చే ఎరువుని ఏమని పిలుస్తామంటే వర్మీ కంపోస్ట్ అని పిలుస్తాము. వీటి నుంచి వచ్చేటువంటి ఎరువుని ఏమని పిలుస్తామంటే వర్మీ కంపోస్ట్ అని పిలుస్తాము. ఓకేనా? వర్మీ కంపోస్ట్ ఇవి ఎర్త్వామ్కి సంబంధించి. అలానే ఎర్త్వామ్ అనేది మనకి దేని కిందకు వస్తుంది సార్ అంటే వన్ ఆఫ్ ద ఆప్షన్ అయినటువంటి అనిలిడా కిందకు వస్తుంది. అనిలిడాలో 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నానంటే అనిలిడా అంటే సింపుల్గా ఏం చెప్పాను, వలయాలుగా ఉండే శరీర భాగం అనేది వలయాలుగా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? అనిలిడా. దానికి ఎగ్జాంపుల్ ఎర్త్వాము, లీచ్ అంటే జలగలు. వానపాములు జలగలు దేని కిందకు వస్తాయి? అనిలిడా. మరి ఇక్కడ వచ్చేసి మనకి ఎర్త్వామ్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పాము. అలానే ఈ యొక్క ఎర్త్వామ్ వచ్చేసి గౌట్ అనేటటువంటి కీళ్ళ అనే వ్యాధి ఉంది. అంటే జాయింట్స్ పెయిన్స్ వస్తాయి, కీళ్ళ వ్యాధి ఉంది. దాని యొక్క చికిత్సలో కూడా ఎర్త్వామ్ని మనం ఉపయోగిస్తాం. ఇటు లీచ్ గురించి వచ్చినట్లయితే జలగ గురించి వచ్చినట్లయితే జలగ యొక్క ఆహారం ప్రధానంగా ఏం తీసుకుంటారంటే బ్లడ్ని తీసుకుంటుంది. అందుకే దీన్ని ప్లిబోటమీ అనేటటువంటి చికిత్సలో వాడతారు. ఏ బాటమీ సార్? ప్లిబోటమీ అంటే ఏంటి సార్ అంటే మనకి శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని బయటికి పంపించడానికి ఉపయోగించేటటువంటి ప్రక్రియలో దేన్ని ఉపయోగిస్తారు సార్ అంటే అనిలిడాకి సంబంధించినటువంటి లీచ్ అంటే జలగను వాడి ప్లిబోటమీ అనేటటువంటి ఆ ప్రక్రియని మనం చేస్తాము. తద్వారా చెడు రక్తాన్ని బాడీ నుంచి బయటకు తీయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇవి అనిలిడాకి సంబంధించి ఏం చెప్తున్నాను, ప్రతి ఆప్షన్ కూడా చాలా ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మీరు క్లియర్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మన ఆన్సర్ ఏంటి? జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏమని చెప్పుకున్నాం? ఆర్థ్రోపోడా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఆర్థ్రోపోడాలో మళ్ళీ మనకి 3 వర్గాలు అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆర్థ్రోపోడాలో అనిలిడా ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, బాడీ సెగ్మెంట్స్గా ఉంటుంది. అలానే వీటి యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ అలానే నాడీ వ్యవస్థ అనేవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను సార్ అంటే అనిలిడా కిందకి వచ్చేటటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? వానపాము ఒకటి, జలగ ఒకటి. వాటిని ఏమని పిలుస్తాను? ఎర్త్వామ్స్ అండ్ లీచ్. బోత్ ఆర్ కమ్స్ అండర్ అనిలిడా గ్రూప్. నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మన ఆప్షన్ ఏంటని చెప్పాను? జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏమని చెప్పాను? ఆర్థ్రోపోడా గురించి నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్థ్రోపోడాలో నీకు ప్రధానంగా మూడు వర్గాలు ఉన్నాయి, 3 గ్రూపులు ఉన్నాయి. అది ఒకటి వచ్చేసి క్రస్టేసియా గురించి అధ్యయనం చేసి దాన్ని ఏమని పిలుస్తారు? కార్సినాలజీ అని పిలుస్తారు. కార్సినాలజీ అని పిలుస్తారు. మరి ఈ యొక్క కార్సినాలజీ వీటి యొక్క ఎగ్జాంపుల్ ఏమని తీసుకోవచ్చు సార్ అంటే క్రస్టేసియాకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే
ప్రాన్స్ అలానే క్రాబ్స్ అంటే రొయ్యలు పీతలు ఏం రాస్తారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రాన్స్ క్రాబ్స్ ప్రాను క్రాబ్ ఈ రెండు కూడా దేనికి ఎగ్జాంపుల్ సార్ అంటే మనకి క్రస్టేషియా వర్గానికి చెందినవి. ఈ క్రస్టేషియా దేని కిందకు వస్తుంది ఆర్థ్రోపోడా కిందకు వస్తుంది. మరి ఈ రెండింటి యొక్క బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది సార్ అంటే మనకి బ్లూ కలర్లో ఉంటుంది. కారణం ఏంటి సార్ అంటే హ్యూమోసైనిన్ అనేటటువంటి వర్ణకం ఉండటం వల్ల హ్యూమోసయానిన్ అనేటటువంటి వర్ణకం ఉండటం వల్ల హ్యూమోసయానిన్ అనేటువంటి వర్ణకం ఉండడం వల్ల ఇక్కడ బ్లడ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉండడం జరుగుతుంది. అదే బొద్దింకలు అయితే బ్లడ్ ఎలా ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే హీమోగ్లోబిన్ అనేటువంటి వర్ణకం ఉండకపోవడం వల్ల అక్కడ వైట్గా ఉంటుంది అనమాట. ఓకేనా రైట్. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంటుంది హ్యూమోసయానిన్ అనేది. నెక్స్ట్ మరొకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అరాక్నిడా అంటున్నాం. అరాక్నిడా అంటే దాని కిందకు వచ్చేటటువంటి జీవులు ఏంటి సార్ అంటే స్కార్పియో మరియు స్పైడర్స్ అనేవి మన దేని కిందకు వస్తాయి సార్ అంటే అరాక్నిడా కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇన్సెక్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్సెక్ట్స్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ కీటకాలు అంటాం. తెలుగులో ఏమని పిలుస్తాము కీటకాలు అని పిలుస్తాం. కీటకాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఎంటమాలజీ అని పిలుస్తాం. ఎంటమాలజీ అని పిలుస్తాము. కీటకాల గురించి అధ్యయనం చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం ఎంటమాలజీ అంటాం. మరి కీటకాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే మనం ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే కీటకం అంటే ఈగలు, దోమలు, అలానే నల్లి, పేను, బొద్దింక, చీమ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి సార్ అంటే మనకి కీటకాల కిందకి వస్తాయి. అంటే సింపుల్గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు ఇన్సెక్ట్స్ ఆర్ కమ్స్ అండర్ అని అంటాడు. ఏమంటాడు ఇన్సెక్ట్స్ ఆర్ కమ్స్ అండర్ అని పిలుస్తాడు. అంటే ఇన్సెక్ట్ అనేవి దేని కిందకి వస్తాయి సార్ అంటే దేని కిందకి వస్తాయి ఆర్థ్రోపోడా కిందకి వస్తాయి. అలానే స్కార్పియో అండ్ స్పైడర్స్ ఆర్ కమ్స్ అండర్ అంటాడు. దేని కిందకి వస్తాయి అంటే ఆర్థ్రోపోడా కిందకి వస్తాయి. సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడు అనమాట. కాబట్టి మీరు ఇవన్నీ కూడా కనీసం చిన్న 2 పాయింట్లు అయినా సరే వీటి నుంచి గుర్తుంచుకున్నట్లయితే పైన క్వశ్చన్ కూడా అడుగుతాడు. కాబట్టి మీకు మరీ డెప్త్కి వెళ్లకుండా కాబట్టి 10th బేస్ ఎగ్జామినేషన్ కాబట్టి అవుట్లుక్ అనేది మినిమం మనకి ఐడియా ఉండాలి. కాబట్టి ఇన్సెక్ట్స్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఎంటమాలజీ. ఓకేనా ఎంటమాలజీ. ఓకేనా కీటకాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఎంటమాలజీ అని పిలుస్తారు. మరి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇవన్నీ ఏమని చెప్తున్నాను కీటకాలు అని చెప్తున్నాను. మరి జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద సమూహం అని అడిగాడు అనుకో. జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద సమూహం అంటే నీ ఆన్సర్ ఏం పెట్టాలి సార్ అంటే అతిపెద్ద సమూహం అంటే ఆన్సర్ ఏం పెట్టాలి ఇన్సెక్ట్స్ అని పెట్టాలి లేదా కీటకాలు అని పెట్టాలి. అదే జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం అన్నాడు అనుకో ఆర్థ్రోపోడా అని పెట్టాలి. క్లారిటీగా ఉండాలి. ఓకేనా రైట్. ఇవి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇంకా లాస్ట్ మరొక ఆప్షన్ ఉంది ఎకైనోడెర్మాటా. ఎకైనోడెర్మాటా అంటే వీటి యొక్క శరీరం ఎలాగ ఉంటుందంటే ముళ్ళకంపలా ఉంటుంది. ఎలా ఉంటుంది ముళ్ళకంపలా ఉంటుంది. కాబట్టి వీటి యొక్క థార్న్ లైక్ స్ట్రక్చర్ అని పిలుస్తారు. థార్న్ లైక్ స్ట్రక్చర్తో బాడీ అనేది నిర్మితమై ఉంటుంది. పైగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే స్టార్ ఫిష్ ఒకటి సీ కుకుంబర్. ఓకేనా స్టార్ ఫిష్ సముద్రపు దోసకాయలు అంటారనమాట సీ కుకుంబర్. ఈ రెండు కూడా దేని కిందకి వస్తాయి అంటే మనకి ఎకైనోడెర్మాటా కిందకి వస్తాయి. అయితే ఫస్ట్ బిట్ ఏం చెప్పాను సార్ అంటే మీకు ఇలా జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద ఫైలం ఏదని అడిగాడు ఆర్థ్రోపోడా. మిగతా 3 ఆప్షన్లు కూడా మీకు ఎకైనోడెర్మాటా, ఆర్థ్రోపోడా అలానే అన్లెడా గురించి చెప్పడం అనేది జరిగింది. మనకి ఈ యొక్క స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ ఈజ్ కాల్డ్ అరిస్టాటిల్. అలానే ఈ 2 ఆప్షన్లు కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సెకండ్ బిట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ బిట్ ఏమిచ్చాడు డ్యూరింగ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ద డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాజ్ ఫౌండెడ్ బై ఎవరు స్థాపించారని అడుగుతుండడు. స్వతంత్ర ఉద్యమ సమయంలో ఓకేనా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ ఓకేనా లేదా ఇండిపెండెంట్ మూమెంట్ ఓకేనా స్వతంత్ర ఉద్యమ సమయంలో డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతుండడు. మరి ఇక్కడ వచ్చేసి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటటువంటి సంస్థను స్థాపించింది ఎవరు సార్ అంటే బాలగంగాధర్ తిలక్. ఎవరమ్మా బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటటువంటి సంస్థని స్థాపించడం అనేది జరిగిందనమాట. మరి ఇక్కడ రిమైనింగ్ పర్సన్స్ని నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రిమైనింగ్ మనకి బాలగంగాధర్ తిలక్తో పాటు దాదాబాయి నవరోజ్ ఉన్నారు అలానే గోపాలకృష్ణ గోఖలే ఉన్నారు అలానే మహగోవింద్ రానడే ఎంజీ రానడే ఉన్నారు. ఈ ముగ్గురులో మనకు ఆన్సర్ ఏమని చెప్తున్నానంటే డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించింది ఎవరు సార్ అంటే బాలగంగాధర్ తిలక్. ఒకసారి ఈ ఆప్షన్ల గురించి ఒక బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ వచ్చిన స్టూడెంట్లకి అయితే ఇది ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రివిజన్ పర్పస్లో చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ అనేది చేసుకోవచ్చు. అలానే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ మన వీడియోలు చెప్పాను కదా ఫస్ట్ డే 1 నుంచి అంటే గ్రాండ్ టెస్ట్ 1 నుంచి 50 వరకు కంప్లీట్గా ఎవరైతే ఫాలో అవుతారో ఆ వీడియోలు కానీ మీరు 100% ఫాలో అయినట్లయితే
తప్పకుండా మీకు 20కి 12 క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అంటే 24 మార్క్స్ వరకు జిఎస్ నుంచి మీరు 100% అటెంప్ట్ చేయగలుగుతారు, నో డౌట్. ఎందుకంటే అంత బెస్ట్ కంటెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్ అయితే మనకి బీజీ తిలక్, అంటే బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ అనగానే నీకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే హోమ్ రూల్ ఉద్యమం. యాక్చువల్గా వందే మాతరం ఉద్యమం అనేది అయిన తర్వాత జాతీయ భావాలని వందే మాతరం ఉద్యమం అనేది వచ్చిన తర్వాత జాతీయ భావాలను ప్రజల్లో మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు వచ్చినటువంటి ఉద్యమం పేరు ఏంటి సార్ అంటే హోమ్ రూల్ ఉద్యమం. ఎప్పుడు వచ్చింది సార్ ఈ హోమ్ రూల్ ఉద్యమం అంటే? హోమ్ రూల్ ఉద్యమం అనేది ప్రధానంగా నీకు 2 పర్సన్స్ గుర్తుకు రావాలి. ఒకటి వచ్చేసి అనిబీసెంట్. అనిబీసెంట్ ఏ దేశానికి చెందినటువంటి మహిళ? ఐర్లాండ్కి చెందినటువంటి మహిళ. ఈమె 1916లో మనకి హోమ్ రూల్ ఉద్యమం అనేదాన్ని అక్కడ ఐర్లాండ్లో తీసుకురావడం అనేది జరిగింది. హోమ్ రూల్ అంటే ఏమైనా అర్థం సార్ అంటే స్వయం పాలన అని అర్థం. ఏమని అర్థం సార్? స్వయం పాలన అని అర్థం అనమాట. హోమ్ రూల్ అంటే ఏమని అర్థం? స్వయం పాలన. ఓకేనా, అంటే సెల్ఫ్ రూలింగ్ అనమాట. ఓకేనా, రైట్. అనిబీసెంట్ వచ్చేసి మనకి ఈ యొక్క హోమ్ రూల్ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చింది ఎప్పుడు సార్ అంటే 1916. మోస్ట్ ఇంపార్టెంట్, హోమ్ రూల్ ఉద్యమం ఏ సంవత్సరంలో వచ్చిందని అడిగితే నీకు 1916 పెట్టాలి. భారతదేశంలో తీసుకొచ్చింది ఎవరు సార్ అంటే బాలగంగాధర్ తిలక్. మరి ఈ బాలగంగాధర్ తిలక్ కూడా ఏప్రిల్ నెలలో 1916లో పూనాలో దీన్ని స్థాపించడం అనేది జరిగింది అనమాట. అయితే మనకి ఒకసారి 1916 అనగానే మరొక విషయం గుర్తుకు రావాలి. ఏంటి సార్ అంటే ఈ 1916లోనే మనకి ఏం జరిగింది సార్ అంటే లక్నో ఒప్పందం కూడా జరిగింది అనమాట. ఏం జరిగింది? లక్నో ఒప్పందం. ఏంటి సార్ ఈ లక్నో ఒప్పందం అంటే మనకి 1907లో మనకి అతివాదులు మితవాదులు విడిపోవడం అనేది జరిగింది. వీరిద్దరి యొక్క కృషితో 1916లో అనిబీసెంట్ అలానే మనకి ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమ స్థాపకర్త అయినటువంటి బాలగంగాధర్ తిలక్ యొక్క చొరవతో ఎవరైతే విడిపోయారో సూరత్ సమావేశంలో యాక్చువల్గా విడిపోతారండి అతివాదులు మితవాదులు. వీళ్ళు మళ్ళీ కలిపిన సమావేశం ఏది సార్ అంటే లక్నో ఒప్పందం. ఆ లక్నో ఒప్పందం ఎప్పుడు వచ్చింది సార్ అంటే మనకి 1916లో. సింపుల్గా నీకు బిట్ ఏం అడుగుతాడంటే లక్నో ఒప్పందం ఎప్పుడైనా అడుగుతాడు 1916. అలానే హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు తీసుకొచ్చారంటే 1916. ఇండియాలో తీసుకొచ్చింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. విదేశాల్లో అంటే ఐర్లాండ్ తీసుకొచ్చింది ఎవరంటే అనిబీసెంట్. ఈ యొక్క అనిబీసెంట్కే మరొక పేరు ఏంటి సార్ అంటే అనీవుడ్. ఏమని పేరు? అనీవుడ్. మరొక పేరు ఎట్లా అంటే అనీవుడ్. ఓకేనా, అనీవుడ్. ఇవి దీనికి సంబంధించి ఫస్ట్ నీకు బాలగంగాధర్ తిలక్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమం. వందే మాతరం ఉద్యమం తర్వాత జాతీయ భావాలను పెంపొందించడానికి వచ్చినటువంటి ఉద్యమం ఏదని అడిగితే హోమ్ రూల్ ఉద్యమం. ఓకేనా, హోమ్ రూల్ లీగ్. నెక్స్ట్ మరొకటి అదేవిధంగా మనకి బాలగంగాధర్ తిలక్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. ఇతనికి అనేక రకాల టైటిల్స్ అనేవి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఆ టైటిల్స్ మనకి. ఓకేనా, ఇతనికి ఉన్నటువంటి టైటిల్స్ ఏంటనేది ఒకసారి చూసినట్లయితే అంటే టైటిల్స్ అంటే బిరుదులు. ఓకేనా, టైటిల్స్ అంటే బిరుదులు అనమాట. ఇతన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిసఫెక్షన్ అని పిలుస్తారు, బిగ్గెస్ట్ ట్రైటర్ అని పిలుస్తారు. ఓకేనా, అతిపెద్ద మోసగాడుగా ద్రోహిగా పిలుస్తారు. అలానే భారత అశాంతి పిత అని కూడా పిలుస్తారు అనమాట. అంటే తెలుగులో ఏమని పిలుస్తారు మనకి? భారత అశాంతి పిత అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని పిలుస్తారు. అలానే కిరీటం లేని దేశానికి రాజు వంటి వాడని కూడా ఎవరిని పిలుస్తారు సార్ అంటే దాన్ని ఇంగ్లీష్లో అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ఇండియా అని ఏమని పిలుస్తారు సార్ అంటే మన యొక్క బాలగంగాధర్ తిలక్కి ఇన్ని రకాల టైటిల్స్ అనేవి ఉన్నాయి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిసఫెక్షన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, బిగ్గెస్ట్ ట్రైటరు, అలానే అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ఇండియా. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ ఏంటంటే ఇతన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే లోకమాన్య అని పిలుస్తారు. ఓకేనా, లోకమాన్య అని పిలుస్తారు అనమాట. ఇతను ఏమని పిలుస్తారు? లోకమాన్య అని పిలుస్తారు. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ కూడా మనకు ఉంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. లోకమాన్య అని పిలుస్తారు. మరి లోకమాన్య అని ఇతను పిలిస్తే లోక్ నాయక్ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే లోక్ నాయక్ అని ఎవరిని పిలుస్తారంటే జేపీని పిలుస్తారు. అంటే జయప్రకాష్ నారాయణ పిలుస్తారు. ఏమని పిలుస్తారు? జయప్రకాష్ నారాయణ. ప్రజెంట్ మీరు చూస్తున్న జయప్రకాష్ నారాయణ కాదు. ఓకేనా, ఇంతకుముందు ఒక జయప్రకాష్ నారాయణ ఉన్న ఆయన్ని ఏమని పిలుస్తారంటే లోక్ నాయక్ అని పిలుస్తారు. మరి బాలగంగాధర్ తిలక్ని ఏమని పిలుస్తారంటే మనకి లోకమాన్య అని పిలుస్తారు అనమాట. ఇవి అతనికి సంబంధించినటువంటి టైటిల్స్. మరి బాలగంగాధర్ తిలక్ ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని లేదా
నేషనల్ మూవ్మెంట్ యొక్క సెంటిమెంట్స్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అనేక పత్రికలు అనేక ఉత్సవాలు చేపట్టడం అనేది జరిగింది. వాటి గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇతను 1881లో ఈ యొక్క వ్యక్తి కేసరి అనేటటువంటి పత్రికని అలానే మరాఠా అనేటటువంటి పత్రికని తీసుకొచ్చాడు. కేసరి అనేటటువంటి పత్రికని ఏ భాషలో తీసుకొచ్చారు సార్ అంటే మనకి మరాఠీ భాషలో తీసుకురావడం అనేది జరిగింది. ఏ భాష? మరాఠీ భాషలో. మరి మరాఠా అనేటటువంటి పత్రికను ఏ భాషలో తీసుకొచ్చారు సార్ అంటే ఇంగ్లీష్ అనమాట. ఏ భాష? ఇంగ్లీష్లో తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా? అంటే ఆంగ్ల భాషలో ఈ యొక్క పత్రికని ప్రచురించి తీసుకురావడం అనేది జరిగింది. ఏం చేశారు ఈ పత్రికల ద్వారా? తన యొక్క భావాల్ని, జాతీయ ఉద్యమ భావాల్ని ప్రజల్లో పెంపొందించడం కోసం ఇవన్నీ కూడా పత్రికలు తీసుకురావడం, అలానే గణేష్ ఉత్సవాలు, అలానే శివాజీ ఉత్సవాలు ఇవన్నీ నిర్వహించడం వల్ల తర్వాత కాలంలో బ్రిటిష్ వారు ఇతనిపై పగబట్టి తర్వాత 1908లో ఇతన్ని నిర్బంధించడం అనేది జరిగింది. 1908లో ఇతన్ని మాండాల అయినటువంటి జైల్లో నిర్బంధించడం జరిగింది. ఆ జైల్లో రాసినటువంటి పుస్తకమే ఏంటి సార్ అంటే గీతా రహస్యం. స్పెల్లింగ్ రాకపోతే ఇలా రాస్తాను. ఓకేనా? రైట్. ఓకే. ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి తిలక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినప్పుడు ఈయన ప్రజల్లో జాతీయ ఉద్యమ భావాలను పెంపొందించేందుకు అనేక పత్రికలు అనేక ఉత్సవాలను నిర్వర్తించడం జరిగింది. అలానే ఈ కార్యకలాపాలు చూసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని 1908లో నిర్బంధించడం అనేది జరిగింది. ఎక్కడంటే మాండాల జైల్లో నిర్బంధించారు. మరి అక్కడ గీతా రహస్యం అనేటటువంటి బుక్ని, అలానే మనకి ఇతను రాసిన మరొక పుస్తకం ఏంటి సార్ అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారని అడిగితే అది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది బాలగంగాధర్ తిలక్. ఇవి బాలగంగాధర్ తిలక్ అనేటటువంటి విషయం వచ్చింది కాబట్టి అతని గురించి మీకు కొంత అవుట్లైన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చాలా క్లారిటీగా వీడియోని పాజ్ చేసి దీన్ని మీరు ఒకసారి రాసుకున్నట్లయితే చాలా ఈజీగా మంచి పాయింట్లు అనేవి మీకు కవర్ అవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో మరొక ఆప్షన్ కూడా మనకి ఇచ్చాడు. ఆ ఆప్షన్ ఏంటి సార్ అంటే దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట ఇండియన్ హిస్టరీలో. ఇతని గురించి చాలాసార్లు బిట్లు అనేవి అది ఏ స్థాయి ఎగ్జామినేషన్ అయినా దీని నుంచి బిట్లు అనేవి మనకి రావడం అనేది జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇతనికి ఉన్న టైటిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇతను లిబరల్ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా బ్రిటిష్ కౌన్సిల్కి ఎన్నికవడం అనేది జరిగింది. అందుకే ఇతను ఏమని పిలుస్తారు సార్ అంటే ఫస్ట్ ఇండియన్ బ్రిటిష్ పార్లమెంటేరియన్గా పిలుస్తారు. ఏ పార్టీ తరపున ఎన్నికయ్యాడంటే మెంబర్గా లిబరల్ పార్టీ. ఓకేనా? లిబరల్ పార్టీ ద్వారా ఇతను ఎన్నికవడం అనేది జరిగింది. మరి అందుకే ఇతన్ని ఏమని పిలుస్తామంటే మొట్టమొదటి పార్లమెంటేరియన్గా పిలుస్తారు. అంటే ఫస్ట్ ఇండియన్ బ్రిటిష్ పార్లమెంటేరియన్. అలానే గ్రాండ్ భారతదేశపు కురువృద్ధుడు అని పిలుస్తారు. తెలుగులో ఏమని పిలుస్తారు? భారతదేశపు కురువృద్ధుడు అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే కురువృద్ధుడు అని ఎవరిని పిలుస్తారంటే దాదాబాయి నౌరోజీని. అలానే ఫస్ట్ ఎకానమిస్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క ఆర్థిక సంపద అంతా రైలు ద్వారా ఆంగ్లేయులు పట్టుకుపోతున్నారని చెప్పేసి ఈయన కొన్ని రకాల పుస్తకాలను అలానే ఆర్థికంగా మనం ఎంత దెబ్బతింటున్నాం అనేటటువంటి అంశాలపై ఈయన అనేక ప్రచురణలు చేయడం జరిగింది. అందులోంచి వచ్చినటువంటి పుస్తకమే మనకి పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని భారతదేశం ఆర్థికంగా ఎంతవరకు దోపిడీకి గురవుతుంది బ్రిటిష్ వారి పట్ల అనేటటువంటి ఆలోచనతో ఈయన తీసుకొచ్చినటువంటి పుస్తకం ఏంటి సార్ అంటే మనకి పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ న్యూస్ పేపర్స్. ఇతను తీసుకొచ్చిన న్యూస్ పేపర్స్ ఏంటంటే వాయిస్ ఆఫ్ ఇండియా, రస్ట్ గాఫ్తర్. ఓకేనా? వాయిస్ ఆఫ్ ఇండియా అలానే రస్ట్ గాఫ్తర్ అనేటటువంటి పేపర్ని ఈయన తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈయన స్థాపించినటువంటి సంస్థలు ఏంటి సార్ అంటే ధ్యాన్ ప్రకాశ్ మండలి, అలానే పార్సీ మతంలో అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఫార్సీ రీఫార్మ్ అసోసియేషన్ని, ధ్యాన్ ప్రకాశ్ మండలి అనేటటువంటి సంస్థలు కూడా ఈయన స్థాపించాడు. అలానే ఈయన 1906లోని అలాగనే 1986-1906లో ఈయన కోల్కతా ఐఎన్సీకి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఓకేనా? కలకత్తా ఐఎన్సీ అనొచ్చు, కోల్కతా ఐఎన్సీ అనొచ్చు. ఐఎన్సీ అంటే మీ అందరికీ తెలుసు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకేనా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ అనేటటువంటి పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క దాదాబాయి నౌరోజీ అనమాట. ఓకేనా? రైట్. ఇతను 1886లో ఐఎన్సీ సమావేశానికి అలాగే 1906లో కూడా ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించారు. లొకేషన్ ఎక్కడ సార్ అంటే అది వెన్యూ ఎక్కడ సార్ అంటే మనకి కోల్కతా. అలానే 1893లో కూడా ఇతను మనకి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. అది వచ్చేసి లాహోర్ అనమాట.
లాహోర్ ఐఎన్సీ సమావేశానికి కూడా అధ్యక్షత వహించాడు. సింపుల్గా ఇప్పుడు వరకు ఐఎన్సీకి 3 సార్లు ఎవరు వహించారని ఒక ఇన్ కేసు అడిగినట్లయితే, ఇతను ఎన్నిసార్లు వహించాడని అడిగినట్లయితే దాదాబాయి నౌరోజీ ఐఎన్సీ సమావేశానికి 3 సార్లు అధ్యక్షత వహించారు. ఇవన్నీ కూడా దాదాబాయి నౌరోజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు నోట్స్ దగ్గర పెట్టుకుని మంచిగా రాసుకున్నట్లయితే బిట్ అయితే మిస్ అవ్వదు, నో డౌట్ అట్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ మరొక పర్సనాలిటీ చూసినట్లయితే గోపాలకృష్ణ గోఖలే ఇతను స్థాపించిన సంస్థ ఏంటని అడిగితే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. ఇతను తీసుకొచ్చిన బుక్ ఏంటి సార్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఓకేనా, ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అలానే ఇతను ఏ సంవత్సరంలో ఐఎన్సీకి అధ్యక్షత వహించారంటే 1905లో ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. మరి ఇతను ఎవరు సార్ అంటే ఇతను మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి సార్ అంటే ఈ యొక్క గోఖలేకి సంబంధించి హీఈస్ ద పొలిటికల్ మెంటర్ ఆఫ్ గాంధీ. అంటే గాంధీజీ యొక్క రాజకీయ గురువు అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే గోపాలకృష్ణ గోఖలే. మరి గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే ఎంజీ రానడే. ఓకేనా, గోఖలే వచ్చేసి గాంధీకి గురువు అయితే మరి గోఖలే గురువు ఎవర్రా అంటే ఎంజీ రానడే అనే వ్యక్తి పొలిటికల్ మెంటర్ ఆఫ్ గోఖలే. అలానే పొలిటికల్ మెంటర్ ఆఫ్ గాంధీ ఈజ్ ఎవరు సార్ అంటే గోపాలకృష్ణ గోఖలే. ఆ 2 బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ మెంటర్ అంటే సింపుల్గా రాజకీయ గురువు. గాంధీజీకి రాజకీయ గురువు ఎవరు సార్ అంటే ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. గురువు ఎవరు సార్ అంటే మహాగోవింద రానడే, ఎంజీ రానడే. ఓకేనా, ఇది దీనికి సంబంధించి ఇవి మనకి 2 బిట్లకు సంబంధించి వాటి యొక్క ఆప్షన్ సంబంధించి. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో నీకు కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ప్లస్ నీకు కమాండ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే కాన్సెప్ట్ మీద నీకు ఒక బిట్ ఏరియా మీద మంచి అవగాహన వచ్చిందో అటెంప్ట్ చేసేటప్పుడు నీకు పద్ధతి ఈజీ అవుతుంది. ఓకేనా, కాబట్టి ప్రతి ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఓబిఆర్. కొన్నిసార్లు మనకి డేట్స్ మీద క్వశ్చన్లు అడుగుతాడు, ఫుల్ ఫామ్ మీద క్వశ్చన్లు అడుగుతాడు. అలానే నెక్స్ట్ సమ్ టైమ్స్ నేషనల్ పార్క్స్, సమ్ టైమ్స్ ఫెస్టివల్స్, సమ్ టైమ్స్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో గత షిఫ్ట్లు అబ్జర్వ్ చేసినట్లయితే వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అలానే ఇక్కడ ఒక ఫుల్ ఫామ్ అడిగాడు. ఓకేనా, ఓబీఆర్ని విస్తరించండి అన్నాడు. ఓబీఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే ఆప్టికల్ బార్కోడ్ రీడర్. ఓకేనా, ఆప్టికల్ బార్కోడ్ రీడర్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మరొకటి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మయోపియా ఈజ్ అ డిసీజ్ కనెక్టెడ్ విత్. ఓకేనా, మయోపియా డిసీజ్ వల్ల ఏ అవయవం దెబ్బతింటుంది లేదా దేంతో అది కనెక్ట్ కలిగి ఉందని అడుగుతున్నాడు. మయోపియా అనేది మనకి కంటికి సంబంధించినటువంటి డిజార్డర్ అనమాట. ఓకేనా, మయోపియా అనేది కంటికి సంబంధించినటువంటి డిజార్డర్. నీకు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకు ఆ ఆప్షన్ ఎక్కడ ఉంది సార్ అంటే లాస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. మయోపియా ఈజ్ రిలేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్స్ అంటే మన ఆన్సర్ వచ్చేసి కండ్లు. అంటే కళ్ళకి ఇది వచ్చేటటువంటి డిసీజు. అలానే కళ్ళుకు సంబంధించి డిసీజులు వచ్చే వాటిలో మనకి అనేక రకాలు ఉన్నాయి. అది వచ్చేసి రేచీకటికి కూడా మన దేనికి సంబంధించిందంటే రేచీకటికి కూడా దేనికి సంబంధించింది సార్ అంటే మనకి రేచీకటి అనేది కంటికి సంబంధించింది. దీన్నే నిక్టోలోఫియా అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నిక్టోలోఫియా. ఓకేనా, నిక్టోలోఫియా అని కూడా పిలుస్తారనమాట. ఇది రేచీకటి నిక్టోలోఫియా, ఇది కూడా కంటికి సంబంధించింది. అలానే జిరాఫ్థాల్మియా అంటారు. జిరాఫ్థాల్మియా అని కూడా పిలుస్తారనమాట. జిరాఫ్థాల్మియా అంటే తెలుగులో కూడా జిరాఫ్థాల్మియా. ఇవి కూడా కంటికి సంబంధించినటువంటి మయోపియా, జిరాఫ్థాల్మియా, అలానే నిక్టోలోఫియా. ఆల్ దీస్ ఆర్ ఎఫెక్ట్స్ ఆన్ ఐస్. ఓకేనా, దేని మీద ఎఫెక్ట్ చేస్తాయి సార్ అంటే ఐస్ పై ప్రభావితం చూపిస్తాయి. ఓకేనా, మరి ఈ యొక్క కంటికి సంబంధించి మనకు గుర్తుకు రావాల్సిన ఫస్ట్ వైటమిన్ ఏంటి సార్ అంటే కంటికి సంబంధించిన వాటిలో మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సిన విటమిన్ ఏంటి సార్ అంటే విటమిన్ ఏ అనేది మనకి ఈ యొక్క కంటికి సంబంధించిన వాటిలో ఫస్ట్ గుర్తుకు రావాల్సిన విటమిన్ ఏంటి సార్ అంటే మనకి విటమిన్ ఏ కానీ నువ్వు సమృద్ధిగా తీసుకున్నట్లయితే నీకు కంటికి ఎటువంటి హానికర జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. మరి విటమిన్ ఏ యొక్క రసాయనం ఏంటి సార్ అంటే రెటినాల్. ఈ యొక్క రెటినాల్ అనేది దీని యొక్క రసాయనామం అనమాట. ఓకేనా, రెటినాల్ అనేది రసాయనామం. రెటినాల్ అనేది దీని యొక్క రసాయనామం. మరి ఈ యొక్క ఈ వైటమిన్ ఏని ఎవరు కనుగొన్నారు సార్ అంటే డేవిడ్ అండ్ మెక్కల్లం కనుక్కోవడం అనేది జరిగింది. డేవిడ్ మరియు మెక్కల్లం అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క
మెక్కలంలో దీన్ని కనుక్కోవడం అనేది జరిగింది. ఇవి మనకి ఐస్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మయోపియా దేనికి సంబంధించిన డిజార్డర్ అంటే మన కంటికి సంబంధించిన ఇతర వ్యాధులు ఏంటంటే రేచకట్ ఉంది, దాన్ని లిక్టోలోఫీ అంటాం, జిరాఫ్థాల్మీ అంటాం. అంటే జిరాఫ్థాల్మీ అంటే ఇంకేం లేదండి, శుక్లపట్లం కార్నియా ఉంటుంది కదా, అది బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే జీరోఫైట్స్ అంటే మీ అందరికీ తెలుసు, అంటే ఎడారి మొక్కలు అంటాం. ఎక్కడ ఎడారిలో వాటర్ ఉంటుందా? ఉండదు. అలానే ఇక్కడ జీరోఫైట్స్ అంటే ఐస్ అనేవి వాటర్తో కాకుండా డ్రై అయిపోతాయి అనమాట. డ్రై అయిపోవడం వల్ల కొద్ది కాలానికి శుక్లపట్లం అనేది నీకు విడిపోవడం లేదా బ్రేక్ అవడం అనేది జరుగుతుంది. అటువంటి డిజార్డర్ని మనం జిరాఫ్థాల్మీ అంటాం. జీరో మీన్స్ నో వాటర్ అని అర్థం అనమాట. ఓకేనా, రైట్. ఇదంతా కూడా దేని కిందకి వస్తుంది సార్ అంటే మనకి కంటికి సంబంధించిన వ్యాధులు, కంటికి సంబంధించిన విటమిన్ల కిందకి వస్తుంది. ఇది చాలా నీట్గా రాసుకుంటే ఈ ఏరియా నుంచి బిట్ వస్తే నువ్వు ఈజీగా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. నెక్స్ట్ మరొకటి చూసినట్లయితే అదే మయోపియా. నెక్స్ట్, హూ వాజ్ ద పాపులర్లీ నోన్ యాజ్ ఆఫ్రికన్ గాంధీ? ఓకేనా, ఆఫ్రికా గాంధీ. ఓకేనా, ఆఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారంటే మనకి సౌత్ ఆఫ్రికా నెల్సన్ మండేలా. ఎవరని పిలుస్తారు సార్? ఆఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో మనకి నెల్సన్ మండేలాని మనం ఆఫ్రికా గాంధీ అని పిలుస్తాం. మరి గాంధీ అనేటటువంటి సౌండింగ్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి పేర్లతో ఎవరెవరు ఉన్నారో మనకి ప్రపంచంలో ఒకసారి మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క గాంధీ అనేటటువంటి వాటిలో మనకి సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే సరిహద్దు గాంధీ. దాన్ని ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలుస్తాం అనమాట. సరిహద్దు గాంధీ లేదా ఫ్రాంటియర్ గాంధీ. ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని. ఓకేనా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ గాంధీ అనే పదం వచ్చింది కాబట్టి కొన్ని పదాలను మీకు పరిచయం చేసే కార్యక్రమం నేను తీసుకొచ్చాను. ఇక్కడ ఆఫ్రికా గాంధీ అని ఎవరు పాపులర్ అయ్యారంటే ఆ పేరుతో పాపులర్ అయిన వ్యక్తి ఎవరని అడిగారు, మనకి నెల్సన్ మండేలా. ఇతను నల్ల సూర్యుడు అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నెల్సన్ మండేలా. ఇతను శాంతి కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఓకేనా, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని ఏమని పిలుస్తారంటే సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీలంక గాంధీ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే ఏటి అరేరత్నే. శ్రీలంక గాంధీ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే శ్రీలంక గాంధీ అని ఎవరిని పిలుస్తారంటే ఏటి అరేరత్నే అని ఏమని పిలుస్తాం సార్ అంటే శ్రీలంక గాంధీ అని పిలుస్తాం. మరి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి మరొక పేరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే ఆంధ్ర గాంధీ అని ఎవరిని పిలుస్తారంటే వావిలాల గోపాలకృష్ణని ఏమని పిలుస్తామంటే ఏమని పిలుస్తాం సార్ అంటే మనం ఆంధ్రప్రదేశ్ గాంధీ అని పిలుస్తాం. మరి తెలంగాణ గాంధీ యాక్చువల్గా ఎస్ఎస్సికి అవసరం లేదు, ఫ్లో వచ్చింది చెప్పేస్తున్నాను కానీ. ఓకేనా, ఇవి స్టేట్కి మళ్ళీ ఈ రెండు అయితే స్టేట్కి కొంచెం హెల్ప్ అవుతాయి. ఓకేనా, ఫ్లో వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. ఓకేనా, తెలంగాణ స్టేట్కి సంబంధించి గాంధీ అని ఏమని పిలుస్తారంటే జమలాపురం కేశవరావుని మనం తెలంగాణ గాంధీగా చదువుతూ ఉంటాం అనమాట. ఓకేనా, అలానే జూలియస్ నైరేరిని ఏమని పిలుస్తాం సార్ అంటే టాంజానియా గాంధీ అని పిలుస్తాం. టాంజానియా గాంధీ అని పిలుస్తాం. అది మీరు ఇవన్నీ కూడా గాంధీ అనే సౌండింగ్ వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఎవరెవరిని ఏ పేర్లతో పిలుస్తారు, ఏ కంట్రీలో గాంధీగా వాళ్ళు ప్రసిద్ధిగాంచారు అనేటటువంటి విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ఓకేనా, ఇప్పుడు వరకు మన యొక్క కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మీరు ఇచ్చినటువంటి హెల్ప్తో నేను మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందుకు తప్పకుండా చేస్తూ ఉంటాను. అలానే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు సార్ అంటే డిమాండ్ ఆఫ్ కమోడిటీ మెయిన్లీ డిపెండ్స్ ఆన్. ఓకేనా, వస్తువు యొక్క డిమాండ్ అనేది ప్రధానంగా దేనిపై ఆధారపడుతుంది అని చెప్పాడు. వస్తువు యొక్క డిమాండ్ దేనిపై ఆధారపడుతుంది సార్ అంటే ఎప్పుడైతే కస్టమర్కి కొనుగోలు శక్తి ఉందో అప్పుడు వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. కొనుగోలు శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం కొనడానికి ఎగబడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్లో వస్తువు యొక్క డిమాండ్ ప్రధానంగా దేనిపై ఆధారపడుతుందంటే ఆ యొక్క కొనుగోలుదారుడి యొక్క కొనుగోలు శక్తిపై ఆధారపడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి పవర్ టు పర్చేజ్. ఎప్పుడైతే పవర్ టు పర్చేజ్ ఉందో వస్తువు యొక్క డిమాండ్ అనేది పెరగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ 1 కిలోబైట్ ఈక్వల్స్ టు. కంప్యూటర్లో మనకి 1 కిలోబైట్ దేనికి సమానం అంటే మీ అందరికీ తెలిసిందే 1024. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకి ఈ బిట్ అనేది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగటం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి అత్యుత్తమ ఉష్ణవాహకం, విద్యుత్ వాహకం అనగానే ఫస్ట్ నీకు గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే వెండి అనమాట. వెండిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు సార్ అంటే సిల్వర్. ఓకేనా, సిల్వర్. ఈ యొక్క
బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నా, ఓకేనా, బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అన్నా నీకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే ఇక్కడ నీకు విండ్ అనేది ఆన్సర్గా గుర్తుకు రావాలి. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మెటల్స్ పైన రిపీటెడ్గా మనకి అప్పుడప్పుడు క్వశ్చన్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. మెటల్స్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఈ జింక్ అనేది మనకి ఎక్కువగా మనం ఎక్కడ చూస్తాం సార్ అంటే ఎర్త్ క్రస్ట్లో ఎక్కువగా మనకి అంటే ఇట్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్, అంటే భూమి యొక్క పై పొరలో అధికంగా మనకి జింక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే జింక్ వచ్చేసి పిల్లి మరియు ఆవు యొక్క కళ్ళల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందుకే మనకు కొన్నిసార్లు పశువులు యొక్క కళ్ళు నైట్ టైం చూసేటప్పుడు మనకి ఒక షైనింగ్ అనేది మనం చూడగలుగుతాం అనమాట, అంటే మెరుస్తూ ఉన్నట్టు కనిపిస్తుంటాయి. దానికి కారణం ఏంటి సార్ అంటే వాటి కళ్ళలో ఏ ఎలిమెంట్ ఉంటుంది లేదా ఏ మెటల్ ఉంటుంది సార్ అంటే మనకి జింక్ అనేటటువంటి మూలకం ఉండడం వల్ల అవి అలా షైనింగ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది దీనికి సంబంధించి. విండ్ వచ్చేసి సిల్వర్ని ఏమని చెప్తాను, అత్యుత్తమ ఉష్ణవాహకము, అలానే అత్యుత్తమ ఇంకోటి ఏం చెప్తాను, విద్యుత్ వాహకం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, వెండి. అలానే ఈ కాపర్ అనేది మనకి చాలాసార్లు మనకి అనేక రకాల పాత్రల గట్రా వాడుతూ ఉంటాం. ఇది మైకా గురించి కూడా జాగ్రఫీలో మీరు చాలాసార్లు పరిశ్రమల దగ్గర గట్రా మీరు చదువుతూ ఉంటారు. అవి మీరు కొంచెం దానికి సంబంధించిన డేటా అనేది మీరు కలెక్ట్ చేసుకొని అక్కడ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ మెటల్స్ కదా, మెటల్స్లో మోస్ట్ రిపీటెడ్గా వస్తున్నటువంటి కొన్ని బిట్లు అనేవి మన దగ్గర ఉన్నాయి. అవి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అత్యంత తేలికైన లోహం ఏంటని అడుగుతాడు, అంటే లైటెస్ట్ మెటల్ అంటాడు. ఏంటి లైటెస్ట్ మెటల్, అత్యంత తేలికైన మూలకం అని అడుగుతాడు, లేదా లోహం, మూలకం కాదు లోహం, తేలికైన లోహం ఏదైనా అడుగుతాడు. అప్పుడు నువ్వు గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే లిథియం అనేది మనకి తేలికైన లోహం అనమాట. తేలికైన లోహం ఏంటి సార్ అంటే లిథియం. మరి బరువైన లోహం ఏంటంటే నువ్వేం గుర్తు తెచ్చుకోవాలి, మరి బరువైన లోహం ఏంటి సార్ అంటే ఆస్మియం. ఏంటమ్మా, ఆస్మియం. ఓకేనా, బరువైన లోహం అంటే నీకు గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే ఆస్మియం. ఓకేనా, ఆస్మియం. ఓకేనా, ఆస్మియం అనేది మనకి హెవియెస్ట్ మెటల్. ఇదేంటిది లైటెస్ట్ మెటల్. ఇదేంటిది లైటెస్ట్ మెటల్, అంటే దీన్ని లిథియం అని చదువుతాం. లిథియం వచ్చేసి లైటెస్ట్ మెటల్, ఇది వచ్చేసి హెవియెస్ట్ మెటల్ అంటే గుర్తుకు రావాల్సింది ఆస్మియం. మరి హెవీ అన్నావు, హార్డెస్ట్ మెటల్ అంటే ఏం గుర్తుకు రావాలి నీకు, హార్డెస్ట్ అంటే కఠినమైనది. ఏంటమ్మా, కఠినమైనది అంటే నీకు గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే హార్డెస్ట్ మెటల్ అనగానే నీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే టంగ్స్టన్. ఏంటమ్మా, టంగ్స్టన్ అనేది నీకు హార్డెస్ట్ మెటల్. అందుకే ఇది కూడా ఎందులో ఉపయోగిస్తారు సార్ అంటే ఎలక్ట్రిక్ బల్బుల్లో ఫిలమెంట్గా దీన్ని వాడటం అనేది జరుగుతుంది. ఎలక్ట్రిక్ బల్బుల్లో ఫిలమెంట్గా కూడా దీన్ని వాడటం అనేది జరుగుతుంది అనమాట. ఇవి కొన్ని రకాల మెటల్స్ అనేవి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏంటి, లైటెస్ట్ మెటల్ అయితే లిథియం, హార్డెస్ట్ అయితే టంగ్స్టన్, హెవియెస్ట్ అయితే మనకి ఆస్మియం అనేది గుర్తుకు రావాలి. ఓకేనా, నెక్స్ట్ మనకి మెటల్స్లో అనేక రకాలు ఇంకా ఉన్నాయి, మనం నేర్చుకోవాలనుకుంటే నెంబర్ ఆఫ్ అనేవి ఉన్నాయి. ఐరన్ చూసుకున్నట్లయితే రెగ్యులర్గా మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏదని అడిగితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐరన్. అలానే హ్యాబర్ ప్రాసెస్లో కెటలిస్ట్గా వాడేది ఏంటంటే ఐరన్. ఓకేనా, ఐరన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా ఐరన్కి సంబంధించినటువంటివి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి మనకి దీనికి సంబంధించి ఈ బిట్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ అనేవి పనిగా చెప్తే బాగుంటుందనే కాన్సెప్ట్తో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మరొకటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, హూ ఈజ్ ద ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు? ఓకేనా, చీఫ్ ఎవరని అడుగుతున్నాడు. ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చీఫ్ ఎవరు ఉన్నారని అడుగుతున్నాడు. ఒకసారి అప్డేట్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హెచ్ఎస్ బ్రహ్మ ఇచ్చాడు, రెండో ఆప్షన్ వచ్చేసి సునీల్ అరోరా ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజీవ్ కుమార్, అలానే లాస్ట్ వచ్చేసి పీకే తిరుపతి అనేవాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే రాజీవ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ మనకి రాజీవ్ కుమార్ వచ్చేసి ప్రస్తుతం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టాపిక్ వచ్చిందంటే దాని గురించి ఎన్నో కొన్ని పాయింట్లు అనేవి మీకు ఇచ్చి మీ ప్రిపరేషన్లో హెల్ప్ కావాలనేటువంటి ఉద్దేశంతో మనం కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఒక క్వశ్చన్ ఏదో టిక్ పెట్టకుండా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చేసి ఈసీఐ గురించి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇదేంటిది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అనమాట. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అంటే ఎలా సార్ అంటే లైక్ కాగ్ అంటే తెలుసు కదా, కాగ్ అంటే మీకు తెలుసు
ఓకేనా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అలానే అటార్నీ జనరల్, అలానే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇలాంటివన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇవన్నీ కూడా ఏంటి, స్వతంత్ర స్వయం ప్రతిపత్తి సంస్థలు అనమాట. ఇవన్నీ కూడా ఇటువంటిదే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఎప్పుడు ఏర్పాటు అయింది సార్ అంటే 1950లో ఏర్పాటు కావడం అనేది జరిగింది, 1950లో. మరి దీని గురించి రాజ్యాంగంలో ఎన్నో పార్ట్లో ఉంది సార్ అంటే 15th పార్ట్లో ఉంది. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి సార్ అంటే మనకు రాజ్యాంగంలో 324 నుంచి 329 వరకు ఎవరికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి సార్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి విధులు, కార్యకలాపాలు, వాటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఏ ఆర్టికల్స్ మధ్య పొందుపరచబడిందంటే మనకి ఈ యొక్క 324 నుంచి 329 మధ్య పొందుపరచడం అనేది జరిగింది. మరి ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్గా ఎవరున్నారు సార్ అంటే రాజీవ్ కుమార్ ఉన్నారు. మరి మొట్టమొదటి చీఫ్ ఎవరు సార్ అంటే సుకుమార్ సేన్. మొట్టమొదటి వ్యక్తి ఎవరు, సుకుమార్ సేన్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మనకి చీఫ్గా వర్క్ చేశారు. అలానే నెక్స్ట్ ఎక్కువ కాలం చేసింది ఎవరు సార్ అంటే కేవీకే సుందరం. ఓకేనా, ఎక్కువ కాలం చేసింది ఎవరు, కేవీకే సుందరం అనమాట. ఎక్కువ కాలం చేసింది కేవీకే సుందరం. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. ప్రజెంట్ అయితే మనకి ఎవరున్నారు సార్ అంటే రాజీవ్ కుమార్ అనే వ్యక్తి. ప్రజెంట్ మనకి రాజీవ్ కుమార్ ఉన్నారు. ఎక్కువ కాలం ఎవరు చేశారంటున్నాను, ఎక్కువ కాలం వచ్చేసి మనకి కేవీకే సుందరం అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి జస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి వచ్చింది కాబట్టి దాని గురించి ఒక 2 పాయింట్లు, పైగా మోస్ట్ మీ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లు ఏవైతే వస్తాయో ఆ పాయింట్లు మనం ఒత్తి చెప్పడం అనేది జరుగుతుంది. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఎన్నో భాగంలో ఉన్నాయి సార్ అంటే 15. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి సార్ అంటే 324 నుంచి 329. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1950లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మరి ఈ యొక్క కమిషన్, ఈ యొక్క సంస్థకి ప్రజెంట్ చైర్మన్ ఎవరు సార్ అంటే రాజీవ్ కుమార్. ఎవరమ్మా, రాజీవ్ కుమార్. మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎవరు సార్ అంటే ఎలక్షన్ కమిషన్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా చేసిన వ్యక్తి ఎవరంటే సుకుమార్ సేన్. రెండో వ్యక్తి ఎవరు సార్ అంటే కేవీకే సుందరం. మరియు అత్యధిక లాంగెస్ట్ పీరియడ్ చేసిన వ్యక్తి కూడా హైయెస్ట్ టైం ఎవరు చేశారు సార్ అంటే ఎక్కువ కాలం ఎవరు చేశారంటే కేవీకే సుందరం. మరి మొట్టమొదటి మహిళా ప్రధాన కమిషనర్ ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క రమాదేవి. ఎవరమ్మా, విఎస్ రమాదేవి మొట్టమొదటి మహిళా ప్రధాన కమిషనర్గా మనకి ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయడం అనేది జరిగింది. మరి ఎస్వై కురేషి అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటి ముస్లిం ప్రధాన ఎన్నికల అధికారిగా, ముస్లిం మతానికి చెందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఒకరు చేశారు ప్రధాన ఎన్నికల కమిషనర్గా, అతని పేరే ఎస్వై కురేషి. ఇవి చాలా ఇంపార్టెంట్. తొలి వ్యక్తి ఎవరు, ప్రస్తుతం ఎవరు. తొలి వ్యక్తి సుకుమార్ సేన్, ప్రస్తుతం రాజీవ్ కుమార్. మరి రెండో వ్యక్తి ఎవరంటే మనకి కేవీకే సుందరం రెండో వ్యక్తి ప్లస్ అత్యధిక కాలం చేశారు. మరి మొట్టమొదటి మహిళ ఎవరంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ కమిషనర్గా చేసినటువంటి మొదటి మహిళ ఎవరంటే విఎస్ రమాదేవి. మరి అలానే ముస్లిం మతం తరపున చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఫస్ట్ ముస్లిం ఎవరు సార్ అంటే ఎస్వై కురేషి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు చెప్పుకోవాలి, 10th వన్ అతనే వరుసకు 10వ వ్యక్తి. అతను వచ్చేసి టిఎన్ శాసన్ అనేటటువంటి వ్యక్తి. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ అనమాట టిఎన్ శాసన్. ఇతను వచ్చేసి డిఫరెంట్ వివాదాస్పదమైనటువంటి సంస్కరణలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో తీసుకురావడం అనేది జరిగింది. అందులో మొట్టమొదటిగా మనం గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే వాటర్ ఐడీల్ని ఇష్యూ చేసింది ఎవరి కాలంలో ఇష్యూ చేశారు సార్ అంటే టిఎన్ శాసన్ కాలంలో. ఈజీ గుర్తుంటుంది, టిఎన్ 10. ఓకేనా, టిఎన్ 10th వన్ అనమాట. ఫస్ట్ వన్ సుకుమార్ సేన్, రెండో వ్యక్తి కేవీకే సుందరం, మొదటి మహిళ విఎస్ రమాదేవి. మరి అలానే మొట్టమొదటి ముస్లిం మతానికి చెందినటువంటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ చేసిన వ్యక్తి అంటే ఎస్వై కురేషి. మరి ఈ మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి సార్ అంటే ఇవన్నిటికన్నా డైరెక్ట్గా నీకు ఇందులో నుంచి వచ్చే బిట్ ఏంటి సార్ అంటే నీకు ఈ యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంత సార్ అంటే 6 సంవత్సరాలు, లేదు అనుకుంటే 65 సంవత్సరాలు. ఏది ముందైతే అది అనమాట, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. ఓకేనా, ఏది ముందైతే అది అనమాట. ఓకేనా, ఈ యొక్క పదవీ కాలం ఎంత అని అడుగుతాడు, 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరైనా అడుగుతారు. అపాయింట్ చేసేది ఓకేనా రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. మరి వీళ్ళ యొక్క రాజీనామా ఎవరికి ఇవ్వాలి సార్ అంటే రాజీనామా కూడా రెసిగ్నేషన్ లెటర్ కూడా
రెసిగ్నేషన్ లెటర్ కూడా ఎవరికి ఇవ్వాలి సార్ అంటే వీళ్ళు రాష్ట్రపతికే ఇవ్వాలి. ఓకేనా, రాష్ట్రపతికే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి 6 సంవత్సరాల పదవి కాలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాది. అలానే లేదు అనుకుంటే 65 సంవత్సరాలు అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. రెసిగ్నేషన్ ఇవ్వాల్సింది కూడా ప్రెసిడెంట్కే ఇవ్వాలి. అయితే ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయాలి. సెకండ్ టైం అయితే నో ఛాన్స్ అనమాట. ఓకేనా, ఒకసారి మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. అది మ్యాక్సిమం టెన్యూర్ ఎంత అంటే 6 ఇయర్స్, లేదా ఏజ్ 65 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినా సరే నువ్వు పదవి నుంచి విచ్యుతుడు అవుతావు. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు కవర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి 70 క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హూ హ్యాస్ బీన్ గివెన్ ద బెస్ట్ మేల్ అథ్లెట్ అవార్డ్ ఇన్ 37th నేషనల్ గేమ్స్. మనకి 37th నేషనల్ గేమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా. 37th నేషనల్ గేమ్స్ అనేవి మనకి ఇటీవల కాలంలో ఎక్కడ జరిగాయి సార్ అంటే మనకి గోవాలో జరిగాయి. ఓకేనా, 37th నేషనల్ గేమ్స్ 37th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి సార్ అంటే గోవాలో జరిగాయి. అంటే ఆతిథ్య రాష్ట్రం ఏమని చెప్పొచ్చు అంటే ఆతిథ్య రాష్ట్రం. ఓకేనా, 37వ జాతీయ క్రీడలు 37వ జాతీయ క్రీడలు. నేషనల్ గేమ్స్ అంటే జాతీయ క్రీడలు. దీనికి ఆతిథ్య నగరం ఏంటి సార్ అంటే ఆతిథ్య రాష్ట్రం ఏదంటే గోవా. మరి ఈ యొక్క క్రీడల్ని ప్రారంభించింది ఎవరు సార్ అంటే నరేంద్ర మోడీ ప్రారంభించాడు. మరి ఈ యొక్క నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించాడు సార్ అంటే నెహ్రూ స్టేడియంలో. ఓకేనా, నెహ్రూ స్టేడియంలో వీటిని ప్రారంభించడం అనేది జరిగింది. మరి అలానే ఈ యొక్క 37వ నేషనల్ గేమ్స్ గోవాలో జరిగాయని చెప్తున్నాను. దీని యొక్క అఫీషియల్ మస్కట్ ఏంటి సార్ అంటే మోగా. అఫీషియల్ మస్కట్ ఏంటమ్మా? మోగా అనేది దీని యొక్క అఫీషియల్ మస్కట్. మరి మోగా అంటే కొంకణీ భాషలో ఏమని అర్థం సార్ అంటే లవ్ అని అర్థం అనమాట. ఏమిటమ్మా? లవ్ అనేటటువంటి అర్థంగా వస్తుంది అనమాట. ఏ భాష? కొంకణీ భాష. గోవా, మహారాష్ట్రలో మనం ఎక్కువ ఏ భాష చూస్తాం? కొంకణి. ఓకేనా, వాటి యొక్క తీరాలు కూడా ఏమని పిలుస్తాం? కొంకణి తీరం అని పిలుస్తాం. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీరరేఖలు ఉన్నాయి, తీరం ఉందన్నమాట. ఓకేనా, 9 ఈట్లకు ఉంది. హైయెస్ట్ అయితే గుజరాత్, సెకండ్ ప్లేస్ అయితే ఆంధ్రప్రదేశ్ అని మీ అందరికీ తెలుసు. తక్కువ అయితే గోవా అని మీ అందరికీ తెలుసు. ఓకేనా, ఓకే. కోస్టల్ ఏరియా ఉన్న వాటిలో ఇక్కడ వచ్చేసి కొంకణీ తీరం లేదా కొంకణీ భాష ఎక్కువగా మహారాష్ట్ర, గోవాలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ యొక్క మస్కట్ అఫీషియల్ 37వ నేషనల్ గేమ్స్ యొక్క మస్కట్ ఏంటి సార్ అంటే అఫీషియల్ మస్కట్ మోగా అంటే ఏమని అర్థం సార్ అంటే లవ్ అనేది ఏ భాషలో సార్ అంటే కొంకణీ భాషలో. ఏ భాష? కొంకణీ భాషలో లవ్ అని అర్థం. మరి ఈ యొక్క మోగా లేదా ఈ యొక్క మస్కట్ని ఎవరు లాంచ్ చేశారు సార్ అంటే ప్రమోద్ సావంత్. ఎవరు ఈ ప్రమోద్ సావంత్ అనే వ్యక్తి ఎవరు సార్ అంటే గోవా యొక్క ప్రెజెంట్ సీఎం. ఇతను వచ్చేసి ఈ యొక్క మస్కట్ని లాంచ్ చేశారు. మరి గేమ్స్ని ప్రారంభించింది ఎవరు సార్ అంటే నరేంద్ర మోడీ ప్రారంభించారు. మరి అలానే ఈ యొక్క గేమ్స్ యొక్క అఫీషియల్ మస్కట్ చూసాము. ఈ యొక్క గేమ్స్ యొక్క అఫీషియల్ మోటో ఏంటి సార్ అంటే అఫీషియల్ మోటో వచ్చేసి గెట్ సెట్ గోవా అనేది ఈ యొక్క గేమ్స్ యొక్క మోటో అనమాట. ఇదేంటిది మోటో. ఇందాక మోగా అనేది ఏంటి సార్ అంటే మోగా అనేది అఫీషియల్ మస్కట్. ఓకేనా, నెక్స్ట్ ఈ యొక్క 37th జాతీయ క్రీడలు లేదా నేషనల్ గేమ్స్ యొక్క మనకి థీమ్ సాంగ్ ఏంటి సార్ అంటే థీమ్ సాంగ్ వచ్చేసి ఒకటి ఉంది. థీమ్ సాంగ్ వచ్చేసి మనకి खेल एशिया खेल जैसे అనేటటువంటి ఇంకా చాలా పెద్ద ఉంటుంది. జస్ట్ ఈ 2 టైమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. థీమ్ సాంగ్ వచ్చేసి ఖేల్ ఏషియా, ఖేల్ జైసే అనేవి వీటి యొక్క థీమ్ సాంగ్. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి 37వ నేషనల్ గేమ్స్ అనేవి ఇటీవల కాలంలో గోవాలో జరిగాయి. నెక్స్ట్ 38వ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో జరగబోతాయి. ఓకేనా, ఎవ్రీ ఇయర్ ఇవి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్లో జరుగుతాయి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ప్రధానంగా 43 గేమ్స్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క 37వ నేషనల్ గేమ్స్లో ప్రధానంగా 3 మార్షల్ ఆర్ట్స్, అలానే ప్రధానంగా 3 స్పోర్ట్స్ కొత్తగా చేరడం అనేది జరిగింది. వాటి పేర్లు ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఓకేనా, వాటి పేర్లు స్పోర్ట్స్కి విషయానికి వచ్చేటప్పటికి స్పోర్ట్స్లో మనకి ఏంటంటే బీచ్
ఫుట్బాల్ అనేది బీచ్ ఫుట్బాల్ అనేది మనకి ఒకటి కొత్తగా స్పోర్ట్ చేరింది నేషనల్ గేమ్స్లో. అలానే మరొకటి ఏంటంటే రోల్ బాల్, మరొకటి ఏంటి సార్ అంటే రోల్ బాల్ అనేది కూడా మరొకటి చేరడం అనేది జరిగింది. అలానే మరొకటి ఏంటంటే గోల్ఫ్ అనేది కూడా మనకి కొత్తగా స్పోర్ట్స్గా చేరడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చేటప్పటికి కేరళకు సంబంధించినటువంటి ఒక మార్షల్ ఆర్ట్ ఒకన కలారిపయట్టు అనేటటువంటిది ఇది ఒక మార్షల్ ఆర్ట్ అనమాట. ఈ యొక్క కలారిపయట్టు అనేటటువంటిది, అలాగే గట్కా అనేటటువంటి మరొక మార్షల్ ఆర్ట్ అనేది పంజాబ్కి చెందినటువంటి మార్షల్ ఆర్ట్. ఇది వచ్చేసి కేరళ అని చెప్తాను, ఇది వచ్చేసి మనకి పంజాబ్కి సంబంధించింది. అలానే మరొక పంజాబ్కి సంబంధించినటువంటి మరొక పెన్కాక్ సిలేట్ అనేటటువంటి మరొక మార్షల్ ఆర్ట్ కూడా మనకి ఈ యొక్క 43 క్రీడల్లో కొత్తగా చేరటం అనేది జరిగిందనమాట. ఎన్ని గేమ్స్ నిర్వహించారంటే మొత్తం 43 గేమ్స్కి నేషనల్ క్రీడలు అనేవి జాతీయ క్రీడలు నిర్వహించడం అనేది జరిగింది. 37 ఎక్కడ జరిగాయి అంటే గోవా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కడ జరగబోతాయి అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి 38 ఎక్కడంటే ఉత్తరాఖండ్లో జరగబోతాయని గుర్తుపెట్టుకోవాలి. అలానే కొత్తగా చేరిన స్పోర్ట్స్ అడిగితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీచ్ ఫుట్బాల్, రోల్ బాల్, గోల్ఫ్. ఈ గోల్ఫ్ అనేది మనకి ఆతిథ్యం అయితే మనకి గోవా కానీ వీటిని మనకి ఢిల్లీలో నిర్వహించడం అనేది జరిగింది, గోల్ఫ్, సైక్లింగ్ వంటివి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూసినట్లయితే వీటిని ప్రారంభించింది, నేషనల్ గేమ్స్ ప్రారంభించింది నెహ్రూ స్టేడియంలో ప్రారంభించింది ఎవరు సార్ అంటే గోవాలో ప్రారంభించింది మోడీ ప్రారంభించారు. అలానే మస్కట్ని ప్రారంభించింది, లాంచ్ చేసింది ఎవరు సార్ అంటే ఆ రాష్ట్ర సీఎం అయినటువంటి ప్రమోద్ సావంత్ మస్కట్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క 37 గేమ్స్ యొక్క నేషనల్ మోటో ఏంటి సార్ అంటే గెట్ సెట్ గోవా అనేది దీని యొక్క మోటో అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మస్కట్ ఏంటంటే మోగా అంటే ఏమని అర్థం సార్ కొంకణి భాషలు అంటే లవ్ అని అర్థము. నెక్స్ట్ థీమ్ సాంగ్ ఏంటి సార్ అంటే కేల్ జైసా అనేది ఈ యొక్క 37వ జాతీయ క్రీడల యొక్క థీమ్ సాంగ్ అనేది అది అనమాట. మరి ఇక్కడ ఈ యొక్క బెస్ట్ మేల్ అథ్లెట్ ఎవరు సార్ అంటే ఈ యొక్క 37వ జాతీయ క్రీడల్లో బెస్ట్ మేల్ అథ్లెట్గా ఎవరు ఎంపికయ్యారు లేదా ఎవరికి అత్యధిక అవార్డులు ఇందులో వచ్చి ఆ యొక్క బెస్ట్ మేల్ అథ్లెట్ ఇవ్వడం జరిగిందంటే అది శ్రీహరి నటరాజ్కి, అంటే కర్ణాటక చెందినటువంటి స్విమ్మరు. ఇతనికి 10 మెడల్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. అలానే ఇతనికి వచ్చిన మెడల్స్ సంఖ్య ఎంత సార్ అంటే ఇతనికి వచ్చిన మెడల్స్ వచ్చేసి మనకి మొత్తం 10 మెడల్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఇతను దేనికి చెందినవారు సార్ అంటే ఇతను స్విమ్మింగ్ చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతను స్పోర్ట్ ఏంటి స్విమ్మింగ్. ఓకేనా, చెప్పాను కదా స్పెల్లింగ్ రాకపోతే అలా రాస్తాను. ఓకే, స్విమ్మింగ్ అనే వ్యక్తి స్విమ్మింగ్ ఇతని యొక్క స్పోర్ట్ అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. ఈయనకి బెస్ట్ మేల్ అథ్లెట్ అవార్డు రావడం అనేది జరిగింది. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను అనమాట. బెస్ట్ ఫిమేల్ అథ్లెట్ అవార్డు నేషనల్ 37th నేషనల్ గేమ్స్లో బెస్ట్ ఫిమేల్ అథ్లెట్ ఎవరికి వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేనేం చెప్పాను మీకు బెస్ట్ మేల్ అథ్లెట్ అవార్డు ఎవరికి వచ్చింది అన్నానంటే ఓకేనా శ్రీహరి నటరాజ్కి వచ్చింది. నేనేం అడుగుతున్నాను మీకు కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్ చెప్పండి. ఓకేనా, బెస్ట్ ఫిమేల్ అథ్లెట్ అవార్డు ఎవరికి వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్. అలానే ఇక్కడ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోవాలి మరొక పాయింట్ ఏంటంటే ఈ యొక్క 37వ జాతీయ క్రీడల్లో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ ఏదని అడిగితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహారాష్ట్ర. దీనికి 228 మెడల్స్ అనేవి వచ్చాయి అనమాట. 228 మెడల్స్ వచ్చాయి. మనకి 80 వరకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అలానే ఈ యొక్క 38వ జాతీయ క్రీడల్లో 38వ జాతీయ నేషనల్ గేమ్స్లో అత్యధిక గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చేసారంటే మహారాష్ట్రకు వచ్చాయి. ఓవరాల్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చేసారంటే మనకి మహారాష్ట్రకు వచ్చాయి. ఎక్కువ గోల్డ్ మెడల్స్ వచ్చే వాళ్ళకి ఇచ్చే ట్రోఫీ ఏంటంటే రాజా బలేందర్ సింగ్ ట్రోఫీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువ మెడల్స్ వచ్చే వాళ్ళకి ఇచ్చే ట్రోఫీ ఏంటి, ఎక్కువ మెడల్స్ కాదు గోల్డ్ మెడల్స్. ఓకేనా, ఎక్కువ గోల్డ్ మెడల్స్ వచ్చే వాళ్ళకి వచ్చే స్టేట్కి ఇచ్చే ట్రోఫీకి ఏమని పేరుస్తారంటే రాజా బలేందర్ సింగ్ ట్రోఫీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా నేషనల్లో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాంచ్ చేసింది ప్రారంభించింది మోడీ అయితే వీటికి ముగింపు పలికిన వ్యక్తి ఎవరు సార్ అంటే వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్. ఓకేనా, జగదీప్ ధంకర్ ఎక్కడంటే ఇది కూడా మనకి పతంజలి అనేటువంటి నగరంలో ఆయన ముగింపు పలకడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి
71 క్వశ్చన్ ఏమిచ్చాడంటే గణేష్ దేవుడితో సంబంధం ఉన్నటువంటి నృత్యం గురించి అడిగాడు. ఇక్కడ వచ్చేసి లార్డ్ గణేష ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని అడిగాడు అనమాట. ఓకేనా, గణేశంతో సంబంధం ఉన్నటువంటి నృత్యం ఏంటని అడిగితే ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే కూచిపూడి అనేది మన యొక్క ఆన్సరు. కూచిపూడి అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నృత్యం అనమాట. ఇది ప్రధానంగా ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందిందంటే కుచేలపురం లేదా కూచిపూడి అనేటటువంటి గ్రామంలో అభివృద్ధి చెందడం వల్ల ఆ ప్రాంతం పేరు మీదుగా దీనికి కూచిపూడి అనేటటువంటి పేరు రావడం అనేది జరిగింది. మరి ఈ యొక్క కూచిపూడి అనేటటువంటి డ్యాన్స్ ఫామ్ అనేది ఇందులో ప్రధానంగా ఫేమస్ డ్యాన్సర్స్ ఎవరున్నారు సార్ అంటే రాధారెడ్డి వీళ్ళు ఇందులో ఫేమస్ డ్యాన్సర్స్ అనమాట. లాస్ట్ టైం కూడా మనకి ఈ యొక్క డ్యాన్స్ ఫామ్స్ని బేస్ చేసుకొని లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మన యొక్క SSGDలో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీరు మన గ్రాండ్ టెస్ట్లో ఒకవేళ రాస్తున్న వాళ్ళు లేదా ఫాలో అవుతున్న వాళ్ళు ఒకవేళ మీరు చేయాలనుకునేటప్పుడు తప్పకుండా ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ సంబంధించి మీరు డేటా నేర్చుకొని మన యొక్క పీడిఎఫ్ని మీరు సాల్వ్ చేసినట్లయితే 100% మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈ టాపిక్ అయితే మీరు GD ఎగ్జామ్కి వెళ్తే మాత్రం తప్పకుండా ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ నృత్యాలన్నీ కూడా చదువుకొని వెళ్ళాలి. అందులో ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఏ స్టేటు ఏ ప్రాంతంలో దాని యొక్క ఆరిజిను, లేకపోతే కర్ణాటక మ్యూజిక్తో సంబంధం ఉందా, హిందుస్థానీ మ్యూజిక్తో సంబంధం ఉందా, లేదంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఇందులో ఎవరున్నారు అంటే ఫేమస్ డ్యాన్సర్స్ ఎవరు అనేది, లేదా ఆ యొక్క నృత్యాన్ని అభివృద్ధి పరిచిన వాళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ మన ఆన్సర్ ఏం చెప్పాం మనం, ఇక్కడ కూచిపూడి అనేది మన ఆన్సర్ అన్నాం. ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ వచ్చేసి రాధారెడ్డి. మరి యొక్క కూచిపూడి అనేది ఎక్కడ ఆవిర్భవించిందంటే కుచేలపురం లేదా కూచిపూడి అనేటటువంటి గ్రామంలో అభివృద్ధి చెందింది కాబట్టి దీన్ని కూచిపూడిగా మనం అభివర్ణిస్తున్నాం. మరి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క కూచిపూడిని ఎవరు అభివృద్ధి పరిచారు సార్ అంటే మనకి సిద్ధేంద్ర యోగి అనేటటువంటి వ్యక్తి సిద్ధేంద్ర యోగి అలానే తీర్థనారాయణ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు దీన్ని అభివృద్ధి పరచడం అనేది జరిగింది. మరి ఇలా అభివృద్ధి పరిచిన దాంట్లో ప్రజెంట్ మనం చదవాలనుకుంటే ఒక ఇద్దరు ఫేమస్ డ్యాన్సర్స్ కూచిపూడిలో ఎవరైనా ఉన్నారంటే ఓకేనా, ఇంకా చాలామంది ఉంటారు. నేను ఇంపార్టెంట్ అనేది 2 చెప్పాను. రాధారెడ్డి అనే వీళ్ళు ఇందులో ఫేమస్ అనమాట, ఫేమస్ డ్యాన్సర్స్. ఇది కూచిపూడికి సంబంధించినటువంటి విషయం. ఇందులో ప్రధానంగా కర్ణాటక సంగీతాన్ని వాయిస్తారనమాట, కర్ణాటక సంగీతాన్ని ప్రదర్శిస్తారు. అంటే కర్ణాటక మ్యూజిక్ అంటాం. కర్ణాటక సంగీతాన్ని ఇందులో పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అలానే మృదంగం, వయోలిన్, ఫ్లూట్ అనేటటువంటి ఓకేనా, మృదంగం వయోలిన్, ఫ్లూట్ మొదలగు ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ దీన్ని పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫేమస్ డ్యాన్సర్స్ ఎవరు అభివృద్ధి పరిచాడు, ఇది ఏ స్టేట్కి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం, అలానే ఇందులో ఏ సంగీతాన్ని పెర్ఫామ్ చేస్తారో, వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఈ పదాలన్నీ కూడా కూచిపూడి అనగానే మీకు గుర్తుకు రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా, అలానే రిమైనింగ్ డ్యాన్స్ ఫామ్స్ గురించి కూడా మీరు డేటా కలెక్ట్ చేసుకుని స్టాండర్డ్ బుక్స్ అనేవి చదివినట్లయితే పక్కగా డ్యాన్స్ ఫామ్స్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే CuSO4 ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఫర్ అంటున్నాడు అనమాట. CuSO4 అనేది ఏమిటి అని అడుగుతున్నాడు. దేని యొక్క కెమికల్ ఫార్ములా అంటే CuSO4 అనేది మనకి దేని యొక్క రసాయన ఫార్ములా అని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్లూ విట్రాయిల్ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్రీన్ విట్రాయిల్ ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆయిల్ ఆఫ్ విట్రాయిల్ ఇచ్చాడు, ఫోర్త్ వచ్చేసి మనకి మొరైటిక్ యాసిడ్ అని ఇచ్చాడు అనమాట. అయితే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే మనం కెమిస్ట్రీ చదివేటప్పుడు నేర్చుకుంటాం. CuSO4 అంటే మనకి ఇక్కడ వచ్చేసి CuSO4 అనేది ఏంటి సార్ అంటే బ్లూ విట్రాయిల్ని ఏమని పిలుస్తామంటే బ్లూ విట్రాయిల్ అనేది దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి సార్ అంటే కెమికల్ ఫార్ములా వచ్చేసి మనకి CuSO4 అంటే CuSO4ని మనం ఏమని చదువుతామంటే బ్లూ విట్రాయిల్ అని చదువుతాము. మరి రిమైనింగ్ ఆప్షన్ చూసినట్లయితే FeSO4ని ఏమని చదువుతాం సార్ అంటే FeSO4ని ఏమని చదువుతామంటే మనం గ్రీన్ విట్రాయిల్ అని చదువుతాం.
H2SO4ని ఏమని చదువుతాం సార్ అంటే H2SO4ని ఏమని చదువుతాం సార్ అంటే మనం ఆయిల్ ఆఫ్ పెట్రాయిల్ అని చదువుతాం. అలానే HClని ఏమని చదువుతాం సార్ అంటే HClని హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఏమని చదువుతాం అంటే మ్యూరాటిక్ యాసిడ్ అని చదువుతాము. కానీ ఇక్కడ మన ఆన్సర్ ఏంటి సార్ అంటే బ్లూ వెట్రాయిల్ అన్నా కాపర్ సల్ఫేట్ అన్నా ఒకటే. అలానే ఇక్కడ ఐరన్ సల్ఫేట్ అన్నా గ్రీన్ వెట్రాయిల్ అన్నా ఒకటే. ఆయిల్ ఆఫ్ పెట్రాయిల్ అన్నా H2SO4 అన్నా ఒకటే. HCl అన్నా మ్యూరాటిక్ యాసిడ్ అన్నా ఒకటే. ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. మన కంటెంట్ కానీ నచ్చినట్లయితే మీరు చూస్తూ ఉండడమే కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీరు ఈ యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే అందరికీ షేర్ చేయండి. ఓకేనా? దీన్ని బట్టి మీరు మీ ఫ్రెండ్స్కి ఒక బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని మీరు అందించిన వాళ్ళు అవుతారనమాట. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. కింది వాటిలో సరికాని జత ఏదైనా అడుగుతున్నాడు. ఏంటి సార్? కింది వాటిలో సరికాని జత ఏదైనా అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వైట్ రెవల్యూషన్ అంట శ్వేత విప్లవం వచ్చేసి పాల ఉత్పత్తిని పెంచడానికి అంటున్నాడు. నిజమే కదా? వైట్ రెవల్యూషన్ అంటే ఏంటిది? పాల ఉత్పత్తిని పెంచడానికి. అదైతే అంతవరకు సరైందే. మనకేం అడిగాడు? సరికానిది అడిగాడు. ఓకేనా? నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ అన్నాడు. గ్రీన్ రెవల్యూషన్ అంటే మీ అందరికీ ఏమని తెలుసు? ఆహార ధాన్యాల్ని ఉత్పత్తిని పెంచడం కోసం. ఓకేనా? ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రెయిన్స్, అది కూడా సరిపోయిందనమాట. నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటే మనకి నూనె గింజల ఉత్పత్తి అనేసి ఇచ్చాడు. చూద్దాం. నెక్స్ట్ రౌండ్ రెవల్యూషన్ వచ్చేసి మనకి గుండ్రని విప్లవం అంటే మనకి బంగాళదుంపల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం మనకి రౌండ్ రెవల్యూషన్ అని చదువుతాం అనమాట. మరి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వైట్ రెవల్యూషన్ కరెక్టే. అలానే గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం అంటాం, అది కూడా ఆహార ధాన్యాలను పెంచడం కోసం, అది కూడా రైటే. బంగాళదుంపల ఉత్పత్తిని పెంచడం కోసం మనం రౌండ్ రెవల్యూషన్ నిర్వహించడం అనేది జరిగింది, అది కూడా రైటే. ఎటొచ్చి మనకి గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అన్నాడు. ఇది వచ్చేసి మనకి నూనె గింజలు అంటున్నాడు. నూనె గింజలు కాదు, జనపనార యొక్క ఉత్పత్తులను పెంచడం కోసం చేసేదైతే మనకి ఏమవుతుంది సార్ అంటే జనపనారకు సంబంధించి అయితే ఓకేనా, అది గోల్డెన్ ఫైబర్ అంటాం. అందులో ఫైబర్ అంటేనే నార అని అర్థం. ఫైబర్ అంటేనే నార. ఓకేనా? జనపనార ఉత్పత్తిని పెంచేందుకైతే మనకి ఏంటంటే అది గోల్డెన్ ఫైబర్ జనపనార. ఓకేనా? అంతే తప్ప నూనె గింజలకు కాదండి. నూనె గింజలకైతే మనకి ఎల్లో రెవల్యూషన్ అంటాం. నూనె గింజలు అయితే ఏమని చదువుతాము? ఎల్లో రెవల్యూషన్ అని చదువుతాం. కాబట్టి క్వశ్చన్ మనకి ఏమడిగాడు సార్ అంటే తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించమన్నాడు. అన్నీ సరిపోయేవి. ఒక్క గోల్డెన్ ఫైబర్ రెవల్యూషనే మనకు జనపనార అవ్వాల్సింది కాస్త నూనె గింజలని ఇచ్చాడు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఇదే తప్పు. కాబట్టి తప్పు ఏదైతే తప్పు జతను అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఒకసారి వైట్ రెవల్యూషన్ గురించి చూసినట్లయితే భారతదేశంలో వైట్ రెవల్యూషన్ అనేది మనకి తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని కృషి చేసినటువంటి వ్యక్తి అడిగినట్లయితే ఎవరు సార్ అంటే మనకి వర్గీస్ కురియన్. ఎవరండి? వర్గీస్ కురియన్. అందుకే వర్గీస్ కురియన్నే ఏమని చదువుతాం సార్ అంటే మనం ఏమని చదువుతామంటే ఈ వర్గీస్ కురియన్ ఏమని చదువుతామంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ లేదా ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అని కూడా ఏమని పిలుస్తాం సార్ అంటే ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్, పాల విప్లవ పితామహుడు అని ఏమని చదువుతామంటే వర్గీస్ కురియన్ అని చదువుతాం. ఓకేనా? అలానే పాలకు సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఉందంటే గుజరాత్లోనే ఆనంద్ అనేటటువంటి నగరంలో ఉందన్నమాట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? NDDB అంటాం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. NDDB ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ అనమాట. ఎక్కడ ఉందంటే ఆనంద్ అనే పట్టణంలో ఉంది. ఓకేనా? గుజరాత్కి సంబంధించినటువంటి సంస్థ అనమాట. ఇక్కడ వైట్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి వర్గీస్ కురియన్ గురించి మాట్లాడాను. పాల విప్లవం గురించి అతను అందులో బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. మరి హరిత విప్లవం గురించి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తుకు రావాల్సినటువంటి పర్సన్ ఎవరు సార్ అంటే మనకి MS స్వామినాథన్ తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి. MS స్వామినాథన్ అనే వ్యక్తి మనకి గుర్తుకు రావాలి. ఇటీవల మరణించడం అనేది జరిగింది. ఓకేనా? MS స్వామినాథన్ అనే వ్యక్తి వచ్చేసి మనకి హరిత విప్లవ పితామహుడిగా మనం పరిగణిస్తాం అనమాట. ఓకేనా? ఆయన డిఫరెంట్ వంగడాలను తీసుకొచ్చి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఆయన కృషి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఏమని పిలుస్తామంటే MS స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని ఏమని పిలుస్తామంటే వర్గీస్ కురియన్. ఓకేనా? ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ. ఓకేనా? కర్కాటక రేఖ ఈ కింది ఏ నగరం గుండా ప్రయాణిస్తుందని అడుగుతున్నాడు.
కర్కాటక రేఖ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్ ఏడేటి ఇచ్చాడు, అలహాబాద్ ఇచ్చాడు అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి, భోపాల్ ఇచ్చాడు మధ్యప్రదేశ్ సంబంధించి, ఢిల్లీ నార్త్లో ఉంటా ఢిల్లీ ఇచ్చాడు, అలానే ఉత్తరప్రదేశ్ అయినటువంటి లక్నో ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఈ క్రింది ఏ నగరం గుండా కర్కాటక రేఖ పోతుందంటే మనకి మధ్యప్రదేశ్ గుండా మనకి కర్కాటక రేఖ పోతుంది కాబట్టి భోపాల్ టచ్ చేస్తూ పోతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే భోపాల్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆరిజినేట్స్ ఎట్ అమర్కంటక్. మనకి అమర్కంటక్ అనేటటువంటి ప్రాంతంలో అమర్కంటక్ అనే ప్రాంతంలో ఏ నది జన్మించిందని అడుగుతున్నాడు. ఒకటి వచ్చేసి దామోదర్ ఇచ్చాడు, మరొకటి వచ్చేసి మహానది ఇచ్చాడు, మరొకటి నర్మదా ఇచ్చాడు, మరొకటి వచ్చేసి మనకి తపతి ఇచ్చాడు అనమాట. అమర్కంటక్ వద్ద అందరికీ తెలిసిన బిట్టే చాలాసార్లు అడిగాడు. అమర్కంటక్ వద్ద జన్మించినటువంటి నది ఏంటి సార్ అంటే మనకి నర్మదా నది. అత్యధిక ప్రాజెక్టులు ఏ నదిపై నిర్మితం జరిగాయంటే నర్మదా నదిపైనే నిర్మాణం అనేది జరిగాయి అనమాట. ఓకేనా. నర్మదా నది అనేది వింధ్య సాత్పురా పర్వతాల మధ్య గుండా ఈ యొక్క నది అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది. మరి ఇది ఏ సముద్రంలో కలుస్తుందంటే పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియా సముద్రంలో ఈ యొక్క నది అనేది కలవడం అనేది జరుగుతుంది. అరేబియా సముద్రంలో పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియా సముద్రంలో ఈ యొక్క నది అనేది కలవడం అనేది జరుగుతుంది. మరి నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ ఆన్సర్ అయితే పక్కన పెడితే మనకి రిమైనింగ్ మహానది గురించి చూసినట్లయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. భారతదేశంలో పొడవైన ఆనకట్ట ఏ నదిపై నిర్మించారంటే భారతదేశంలో ఒక పొడవైన ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు సార్ అంటే భారతదేశంలో పొడవైన ఆనకట్ట ఏ నదిపై నిర్మించారంటే అది మనకి మహానదిపై నిర్మించారు. మరి దాని పేరు ఏంటి సార్ అంటే హీరాకుడ్ డ్యామ్ అంటాం అనమాట. ఏంటి హీరాకుడ్ అనేటటువంటి డ్యాము ఏ నదిపై నిర్మించారు సార్ అంటే మనకి మహానదిపై నిర్మించారు. ఇది జన్మస్థానం వచ్చేసి బస్తర్ కొండలు ఛత్తీస్గఢ్లో జన్మించినప్పటికీ అధికంగా ఒడిశాలో ఈ యొక్క నది అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది. దీని యొక్క జన్మస్థలం అయితే ఏమని చెప్తాను సార్ అంటే మహానది యొక్క జన్మస్థలం అడిగితే బస్తర్ కొండలు. ఎక్కడ బస్తర్ అనేది వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఐ థింక్ ఛత్తీస్గఢ్లో. ఈ యొక్క బస్తర్ కొండల్లో దీని యొక్క జన్మస్థానం. అదే అమర్కంటక్ వద్ద జన్మస్థానం అయితే మనకి నర్మదా నది పైన అత్యధిక ప్రాజెక్టులు అనేవి కట్టడం అనేది జరిగింది. మరి భారతదేశంలో అత్యంత పొడవైన డ్యామ్ ఏదైనా ఉంది అంటే అది హీరాకుడ్ డ్యాము. ఏ నదిపై నిర్మించారు సార్ అంటే మనకి మహానదిపై నిర్మించారు. ఇది జన్మస్థానం వచ్చే ఛత్తీస్గఢ్ బస్తర్ కొండలు. అత్యధికంగా ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది సార్ అంటే మనకి ఇది వచ్చేసి మనకి ఒడిశాలో ప్రవహించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి బిటువల్ అనేటటువంటి జిల్లాలో ఈ యొక్క తపతి నది అనేది మనకి జన్మస్థానం అనేది మనం చెప్పుకుంటాం. ఇలాగా ఇదంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు జియోగ్రఫీలో మీరు నదీ వ్యవస్థ దగ్గర చదువుతూ ఉంటారనమాట. సో దట్ అక్కడ మరిన్ని పాయింట్లు అనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మరొకటి చూసినట్లయితే మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ఓనం సెలబ్రేటెడ్ ఇన్. ఓనం అనేటటువంటి పండుగ పంట కోత సమయంలో మనకి కేరళ ప్రజలు అనేవాళ్ళు ఈ యొక్క పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఏ నెలలో జరుపుకుంటారని అడుగుతున్నాడు. చూసారా, నార్మల్గా అయితే ఓనం ఏ రాష్ట్రానికి చెందిన పండుగ అంటే ఈజీగా పెడతారు ఆన్సర్. కానీ ఏ నెలలో జరుపుకుంటారు, దేన్ని ఉద్దేశించి జరుపుకుంటారు, థీమ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. కాబట్టి మీరు ఒక ఫెస్టివల్ కానీ లేదు అనుకుంటే ఒక డ్యాన్స్ ఫామ్ కానీ నేర్చుకునేటప్పుడు స్టాటిక్ జీకే పరంగా నేర్చుకునేటప్పుడు దానికి కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ చదవాల్సిన అవసరం ఉంది. ఎలా సార్ అంటే మనకి కొన్నిసార్లు సంగీత నాటక అవార్డ్స్, కొన్నిసార్లు అవార్డులు వచ్చేసి ఫేమస్ డ్యాన్సర్స్కి, ఓకేనా, ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్కి ఇలా ఇస్తూ ఉంటారనమాట. ఒకవేళ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్కి ఇస్తే ఏ స్పోర్ట్కి రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అలానే ఎవరైనా డ్యాన్సర్కి ఇస్తే ఆయన ఏ డ్యాన్స్లో ఫేమస్, లేకపోతే ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు అలా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు అది దేని సందర్భంగా పంటలను ఉద్దేశించా, లేదనుకుంటే ఏమైనా సరే ఆ ఊరు సంస్కృతి ఆధారంగా, లేకపోతే ఇంకేమైనా ఇతరత్వం ఉందా అనేటటువంటి కాన్సెప్ట్తో నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పండుగ తీసుకుంటే దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా నేర్చుకున్నప్పుడు నువ్వు క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతావు. ఇక్కడ వచ్చేసి సాధారణంగా రెగ్యులర్గా అయితే స్టూడెంట్ ఏం చదువుతాడు, ఓనం అనగానే కేరళ అని చదువుతాడు అంతే తప్ప బిట్ ఏం అడిగాడు, ఏ మాసంలో జరుపుకుంటాడని అడిగాడు అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఓనం పండుగని ఏ మాసంలో జరుపుకుంటారు సార్ అంటే పంటలు కోతకు వచ్చే సమయంలో, ఓకేనా, ఇక్కడ మనకి సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క పండుగని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది ఓనంకి సంబంధించినటువంటి డేటా. నెక్స్ట్ సిన్స్ వెన్ ద గవర్నర్ జనరల్ కేమ్ టు
కాల్డ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. మనకి గవర్నర్ జనరల్ పదవి కాస్త వైస్రాయ్గా ఏ సంవత్సరంలో మారిందని అడుగుతున్నాడు. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఇది మనకి చార్టర్ చట్టాలు కౌన్సిల్ చట్టాలు అనేవి మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో మనం చదివినప్పుడు చారిత్రక నేపథ్యం చదివేటప్పుడు అదంతా కూడా మీరు నేర్చుకుంటారు. అది పాలిటీలో కొంతమంది చెప్తారు, హిస్టరీలో కూడా యూరోపియన్ రాక ఆ సమయంలో ఆ తర్వాత చార్టర్ చట్టాలు అలాగ వచ్చాయి, కౌన్సిల్ చట్టాలు అలాగ వచ్చాయి, వాటిల్లో మార్పులు చేర్పులు అన్నీ కూడా మీరు అక్కడ నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే గవర్నర్ జనరల్ పదవి కాస్త వైస్రాయ్గా ఎప్పుడు మారిందంటే మనకి 1858 చట్టం ప్రకారం మనకి ఈ యొక్క పదవి కాస్త ఎలా మారిందంటే గవర్నర్ జనరల్ కాస్త వైస్రాయ్గా మార్పు చేయడం అనేది జరిగింది. ఇవి కూడా చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు చిన్న ఒక్కొక్క పాయింట్ ఉంటుంది వాటికి ఇంపార్టెంట్, అవి తప్పకుండా నేర్చుకోవాలి. ఫస్ట్ వైస్రాయ్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, వీళ్ళందరి గురించి వైస్రాయ్లు, గవర్నర్ జనరల్ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, గవర్నర్ జనరల్స్, వైస్రాయ్లు, అది అన్నీ చదవాల్సిన అవసరం ఉంది మీరు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూసినట్లయితే హూ ప్రిసైడ్ ద ఓవర్ ఏ జాయింట్ సెషన్ ఆఫ్ ద బోత్ ద హౌసెస్. మరి రాజ్యసభ, లోక్సభకి కామన్గా మీటింగ్ నిర్వహించాలి అంటే దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారని అడుగుతున్నాడు అనమాట. ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే మనకి స్పీకర్ అనేటటువంటి వ్యక్తి, స్పీకర్ అంటే లోక్సభ స్పీకర్ అనే వ్యక్తి మనకి అధ్యక్షత వహిస్తారు. ఇట్ ఈజ్ కంప్లీట్లీ హెడెడ్ బై లోక్సభ స్పీకర్. ఎవరు అధ్యక్షత వహిస్తారంటే లోక్సభ స్పీకర్. మరి ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఆప్షన్ ఇచ్చాడు కాదు, అలానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కాదు. ఆన్సర్ ఏమని చెప్తున్నాను సార్ అంటే లోక్సభ స్పీకరు, మరొక ఆప్షన్ వచ్చేసి రాజ్యసభ చైర్మన్. మనకి ఆప్షన్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ మనకి రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ద్రౌపది ముర్ము. ఎవరమ్మా? ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము మనకి రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. మరి రాష్ట్రపతి గురించి మన రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఆర్టికల్ 52 భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారని చెప్తుంది. మరి ఆ రాష్ట్రపతిగా నియమించబడాలంటే ఇతను 35 సంవత్సరాలు నిండి ఉండాలి, అలానే ఇండియన్ అయ్యి ఉండాలి, అంటే భారతీయ పౌరుడయ్యి ఉండాలి, ఇండియన్ అయ్యి ఉండాలి, భారతదేశ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వ్యక్తిని మనం రాష్ట్రపతిగా నియమించుకోవడం అనేది జరుగుతుంది. రాష్ట్రపతి భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారని చెప్తున్నటువంటి ఆర్టికల్ 52 వాళ్ళ యొక్క అర్హతల గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏదంటే అంటే ఇండియన్ అవ్వాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి అనేటటువంటి అర్హతల గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ వేసారంటే మనకి 58 అనమాట. మరి రాష్ట్రపతి ఎన్నికను మనం ఏ దేశం నుంచి స్వీకరించాం సార్ అంటే మనం రాష్ట్రపతి ఎన్నికని ఏ దేశం నుంచి స్వీకరించాం సార్ అంటే ఐర్లాండ్ నుంచి స్వీకరించడం అనేది జరిగింది. రాష్ట్రపతిని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే దేశాధినేతగాను రాజ్యాధినేతగాను పిలుస్తాం అనమాట. దేశాధినేత అంటాము, రాజ్యాధినేత అని పిలుస్తాం అనమాట. రాజ్యాధినేత రాజ్యాధినేత, దేశాధినేత అని ఎవరిని పిలుస్తామంటే మనం రాష్ట్రపతిని పిలుస్తాము. త్రివిధ దళాల అధిపతి అని, సుప్రీం కమాండర్ అనే పేర్లతో ఎవరిని పిలుస్తామంటే రాష్ట్రపతినే పిలుస్తామన్నమాట. మరి రాష్ట్రపతి నియమించిన తర్వాత కొన్ని సందర్భాల్లో తొలగించేటటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియకి ఏమని పేరంటే మహాభియోగ తీర్మానం అని పేరు. రాష్ట్రపతి తొలగింపుకు మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్రపతిని ఈ కింది ఏ ప్రక్రియ ద్వారా తొలగిస్తారని అడుగుతాడు. మహాభియోగ తీర్మానం. మహాభియోగ తీర్మానం అంటే రాష్ట్రపతి యొక్క బిహేవియర్ బాగోనప్పుడు ఎవరైనా సరే సభ్యులు వాళ్ళ యొక్క ప్రతిపాదనని 1/4 వంతు సభ్యులు ఏదైనా ఒక హౌస్, అప్పర్ హౌస్ అవ్వచ్చు, లోవర్ హౌస్ అవ్వచ్చు, ఏదైనా ఒక హౌస్లో ఉన్నటువంటి 1/4 వంతు సభ్యులు 1/4 వంతు సభ్యులు వచ్చేసి ప్రపోజ్ చేయాలి. బిల్లును ప్రపోజ్ చేస్తే అప్పుడు 14 రోజుల ముందు మహాభియోగ తీర్మానానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అతనికి పాస్ చేసి తర్వాత 1/4 వంతు సభ్యులు అప్పర్ హౌస్ అవ్వచ్చు, లోవర్ హౌస్ అవ్వచ్చు, ఎవరైనా సరే 1/4 వంతు సభ్యులు ఆ యొక్క ప్రతిపాదనపై సంతకాలు చేసి సభలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రతిపాదనని ఏదైనా హౌస్లో 2/3 వంతు ఆమోదించినట్లయితే అప్పుడు ఈ తీర్మానం పాస్ అయ్యి వాళ్ళు పదవి వీచితులు అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు వరకు ఇటువంటి పరిస్థితి అయితే ఇలా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఎవరు ఈ ప్రక్రియ ద్వారా తొలగిపోయినటువంటి సందర్భం ఇండియన్ చరిత్రలో ఎక్కడా లేదు. అయితే బిట్టు పరంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతిని తొలగించడానికి అవలంబించే ప్రక్రియ ఏమని అడుగుతాడు, అది మహాభియోగ తీర్మానం. ఇంగ్లీష్లో ఏమని చదువుతారంటే ఇంపీచ్మెంట్ అని చదువుతారు. ఇంగ్లీష్లో ఏమని చదువుతారు సార్ అంటే ఇంపీచ్మెంట్ అని చదువుతారు.
ఇంపీచ్మెంట్. ఓకేనా, మహాభియోగ తీర్మానాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం, ఇంపీచ్మెంట్ అని చదువుతూ ఉంటాం అనమాట. ఇలా 1/4 సభ్యులు సంతకాలు చేసి ప్రతిపాదించాలి. ప్రతిపాదించిన బిల్లు ఏదో ఒక హౌస్లో మనకి 2/3 మెజారిటీతో ఆమోదింపబడితే అప్పుడు ఆ తీర్మానం పాస్ అయ్యి అతను పదవిని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, మామూలుగా రాష్ట్రపతికి సంబంధించి మరిన్ని పాయింట్లు, అనేక రకాల పాయింట్లు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. అవి మీరు మిగిలినటువంటి పాలిటీ క్లాసెస్లో వినొచ్చు. ఇంకా రాష్ట్రపతి యొక్క శాలరీ ఎంత సార్ అంటే 5 లక్షలు. రాష్ట్రపతి యొక్క జీతం ఎంతమ్మా, 5 లక్షల జీతం అనేది ఇతని యొక్క ప్రజెంట్ శాలరీ అనమాట. అలానే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి గురించి పక్కన పెడితే నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటి సార్ అంటే మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే డివై చంద్రచూడ్. ప్రజెంట్ ఎవరమ్మా, డివై చంద్రచూడ్. ఇతను వైవి చంద్రచూడ్ యొక్క డివై చంద్రచూడ్ అనేటటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఈ యొక్క వైవి చంద్రచూడ్ యొక్క కొడుకు అనమాట. ఇతను కూడా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా చేసినటువంటి పరిస్థితి అనమాట. ఒక తండ్రి అత్యధిక కాలం చేసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యధిక కాలం చేసిన వ్యక్తి ఎవరైనా అడిగితే నువ్వు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటి సార్ అంటే వైవి చంద్రచూడ్. అతని యొక్క కుమారుడే ప్రజెంట్ డివై చంద్రచూడ్ మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మరి సుప్రీంకోర్టు గురించి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే హెచ్జే కానియా. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు, హెచ్జే కానియా అనమాట. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా. ఓకేనా, మరి తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే కేజీ బాలకృష్ణన్. ఎవరమ్మా, కేజీ బాలకృష్ణన్. ఓకేనా, బాలకృష్ణన్. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చింది కాబట్టి మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి హెచ్జే కానియా. ప్రస్తుతం ఎవరంటే డివై చంద్రచూడ్. అత్యధిక కాలం ఎవరు పనిచేశారంటే ఓకేనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క వైవి చంద్రచూడ్. అతని కుమారుడే ప్రస్తుతం డివై చంద్రచూడ్ మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నారు. మరి మొదటి వ్యక్తి వచ్చేసి హెచ్జే కానియా. తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే కేజీ బాలకృష్ణను. తక్కువ కాలం ఎవరు చేశారు సార్ అంటే ఎక్కువ కాలం అయితే చంద్రచూడ్, తక్కువ కాలం వచ్చేసి కేఎన్ సింగ్. తక్కువ కాలం ఎవరమ్మా, కేఎన్ సింగ్. తక్కువ కాలం చేసిన వ్యక్తి కేఎన్ సింగ్ అనమాట. తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మనకి కేజీ బాలకృష్ణన్. ఇలా ఇతనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శాలరీ ఎంత అంటే 2,80,000 ఇస్తారు. 2,80,000 జీతం అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ మరి రాజ్యసభ చైర్మన్గా ఎవరిని పేర్కొంటామంటే ఉపరాష్ట్రపతిని ఏమని చదువుతామంటే ఉపరాష్ట్రపతి మనకి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు. రాజ్యసభకి ఓకేనా, ఉపరాష్ట్రపతి వచ్చేసి మనకి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఉపరాష్ట్రపతి మనకి ఎవరు సార్ అంటే మనకి జగదీప్ ధంకర్. ఎవరమ్మా, జగదీప్ ధంకర్ అనేటటువంటి వ్యక్తి మనకి ప్రజెంట్ ఉపరాష్ట్రపతిగా. ఇంతకుముందు అయితే మన వెంకయ్యనాయుడు గారు పనిచేసేవారు. ప్రజెంట్ ఆయన స్థానంలో మనకి వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే మనకి జగదీప్ ధంకర్. ఓకేనా, రాజ్యసభ చైర్మన్ అన్న ఇక్కడ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ అయినా ఒకటే. వైస్ ప్రెసిడెంటే రాజ్యసభ చైర్మన్ హోదాలో శాలరీ అనేది పొందడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా, ఇవి దీనికి సంబంధించినటువంటి మనకు తెలిసినటువంటి కొన్ని పాయింట్లు అనేవి మనం డిస్కస్ చేసాం. ఇంకా డెప్త్ మీకు కావాలనుకుంటే మీరు మన యొక్క పాలిటీలో ఈ యొక్క ప్రతి టాపిక్కి సుప్రీంకోర్టు దగ్గర మొత్తం అంతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాని విధి విధానాలంతా అక్కడ నేర్చుకుంటాం. అలానే లోక్సభ స్పీకర్ వచ్చిన దగ్గర అవన్నీ నేర్చుకుంటారు. అలానే రాష్ట్రపతి దగ్గర తనంతా కూడా తనకు ఉన్నటువంటి పవర్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరిని అపాయింట్ చేస్తారు, ఇటువంటివన్నీ అతనికి ఎవరెవరు రిపోర్ట్ చేస్తారు, ఎవరెవరు రిసిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేస్తారు, ఇవన్నీ కూడా మీరు అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మనం ఏంటి ఒక రకమైనటువంటి అవగాహన ఇస్తున్నాం. బిట్ ఏరియా ఇది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు అనేటటువంటి అవగాహన అనేది మనం కంప్లీట్గా మీకు అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఇన్ విచ్ 5-year ప్లాన్ ఇస్రో వాజ్ ఎస్టాబ్లిష్డ్. అయితే ఎన్నో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇస్రోని ఏర్పాటు చేశారని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఆప్షన్లు వచ్చేసి ఫస్ట్ 5-year ప్లాను, సెకండ్ 5-year ప్లాను, ఫోర్త్ 5-year ప్లాను, ఫిఫ్త్ 5-year ప్లాన్ అని చెప్పాడు అనమాట. ఒకసారి మనకి ఇస్రో వచ్చేసి మనకి ఎప్పుడు స్థాపించారంటే ఇస్రోని వచ్చేసి మనకి 1969 ఆగస్టు 15న దీన్ని స్థాపించడం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఏరియా తెలిసింది కాబట్టి ఏ సంవత్సరం కాలంలో ఇస్రోని స్థాపించారో తెలిసింది కాబట్టి ఆ యొక్క
మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అయితే ఎప్పుడండి 1951 నుంచి 56 అవునా 1951 నుంచి 56 కాలంలో మనకి మొదటి పంచవార్షిక ప్రణాళికను మనం కొన్ని రకాల టార్గెట్స్ పెట్టుకొని మనం దాన్ని సాధించే దిశగా అడుగులు వేయడం అనేది జరిగింది. అలానే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 56 to 61 అనేది మనకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్. మరి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 1969 to 1974 మధ్య మనం ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 1974 to 1978 మధ్య మనం ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అమలు చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, ఈ డేటా అంతా నీ దగ్గర ఉన్నప్పుడు, ఈ డేటా నీ దగ్గర క్లియర్గా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నో పంచవార్షిక ప్రణాళిక కాలంలో ఇస్రోని ఏర్పాటు చేశారో ఈజీగా నువ్వు చెప్పగలుగుతావు. మరి ఇక్కడ 1969 ఆగస్ట్ 15న ఇస్రోని ఏర్పాటు చేశారంటున్నాము. 1969తో సంబంధం ఉన్నటువంటి పంచవార్షిక ప్రణాళిక ఏంటి సార్ అంటే మనకి ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1969తో సంబంధం ఉన్నటువంటి 5 ఇయర్ ప్లాన్ అనమాట. ఈ యొక్క ఇస్రోని ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేశారంటున్నానంటే ఇది వచ్చేసి మనకి 1969లో ఆగస్టు 15న బెంగళూరు కేంద్రంగా, ఓకేనా, బెంగళూరు కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బెంగళూరు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటమ్మా బెంగళూరు, ఓకేనా, కేంద్ర కార్యాలయం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో హెడ్ క్వార్టర్స్ అంటాం. ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1969 ఆగస్ట్ 15 అట్ బెంగళూరు, ఓకేనా. నెక్స్ట్ దీనికి ప్రజెంట్ చైర్మన్ ఎవరు సార్ అంటే ఎస్ సోమనాథ్. ప్రజెంట్ చైర్మన్ ఎవరమ్మా ఎస్ సోమనాథ్ అనేటటువంటి వ్యక్తి దీనికి ప్రజెంట్ చైర్మన్గా పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఇస్రోకి సంబంధించినటువంటి నేను కొంత రకమైనటువంటి డేటా అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ యొక్క క్వశ్చన్తో మనకి స్టాటిక్ జీతో పాటు లేదా జనరల్ అవేర్నెస్ అనేటటువంటి మొదటి గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ అనేది కంప్లీట్గా క్లియర్ అయింది. మీరు ఈ యొక్క వీడియోస్ని చాలా చక్కగా ఉపయోగించుకొని బాగా రివిజన్ చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ని బాగా పెర్ఫామ్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ఛానల్ని రిఫర్ చేయండి. సో దట్ ఒక బెస్ట్ కంటెంట్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ని మీ యొక్క ఫ్రెండ్కి నువ్వు పరిచయం చేసిన కూడా అవుతావు. థ్యాంక్ యూ.